ఇస్తూ ప్రభా మరణం నుండి ప్రభా మమ్మల్ని అందరూ తప్పించి ఉదయ కాలమున ప్రభా నా తండ్రి ఎల్ఐసి ఎంప్లాయీస్ పేరు కష్టపడుతున్నామా మేమందరము గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ దినాన్ని ఆరాధిస్తున్న ఉదయ కాలమున మమ్మల్ని అందరినీ జూమ్ ఇట్లో గ్యాదర్ చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి దయను బట్టి నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా మా కొరకే 2026 సంవత్సరాల క్రితము రిక్తుడుగా సాత్వికుడుగా దీనుడుగా ఈ లోకానికి వచ్చి ప్రభా వధింపబడిన గొర్రె పిల్లగా ఆ కలవరి శిలువలో మీ అమూల్యమైన రక్తం సిందించి దానికి ప్రభా మా కొరకు మమ్మల్ని విమోచించడానికి ప్రభా మమ్మల్ని నీ బిడ్డలుగా నీ ప్రజలుగా నీ శక్తిగా చేయడానికి పశువుగా ప్రభు బలై కలవరి శిలువలో మీ ప్రాణం పెట్టిన విధానం బట్టి మీకు వెళ్ళలేని వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సిలువకు వెళ్ళక ముందు వారం రోజుల క్రితం నుండి ప్రభా మిమ్మల్ని ప్రభా మరి నా ప్రభా మీరు దేవారు జకర్యా గ్రంథం 9:9 ప్రకారంగా సియోను కుమార్తెలారా ఉల్లసించడం సంతోషించడం చెప్తూ వచ్చారు. ఈ యొక్క 33 సంవత్సరాలు కూడా ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకారాలు చేస్తూ వచ్చారు. ప్రభా రోగులను స్వస్థపరుస్తూ వచ్చారు, గుడ్డివారిని బాగు చేస్తూ వచ్చారు, రక్తస్రావం గల స్త్రీని బాగు చేస్తూ వచ్చారు, ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చారు. అయితే పన్నాగలు మీ మీద అనేక పన్నాగాలు పడుతూ వచ్చారు. నువ్వు ప్రభా సార్వభౌముడు అధికారు అయింటూ కూడా ప్రభా మిమ్మల్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇస్కరేతీ యోధా కూడా 30 నాణాలకు మేము అమ్మబడుతూ వచ్చాడు. ఈ విధంగా వారం రోజులు జరుగుతూ వచ్చిన తర్వాత ప్రభా నా తండ్రి మా మాకు ప్రభు రాత్రి బలం అందరికి పంచిపెట్టారు. మాకు శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చారు, మాకు నేర్పించారు మాదిరికారాన్ని. ఈ విధంగా నేర్పిస్తూ వచ్చారు. తర్వాత ప్రభా నా తండ్రి పిలాది ఎద్దకు వెళ్ళవలసి వచ్చింది. ప్రభా మా పాపల కొరకు, మా దోషం కొరకు, మా అతిక్రమముల కొరకు ప్రభా నా తండ్రి మీ సిలువ మీద ప్రభా మ్రాను మీద వేలాడు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు ప్రభు శాపగ్రస్తుడు అన్నారు. ప్రభా మా కొరకు శాపగ్రస్తుడుగా అయ్యారు. ప్రభా మా పాపములు మా దోషములు క్షమించి ప్రభు నీ పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలని మీ కోరిక చొప్పున ప్రభు సిలువలో మీరు వేలాడిన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మాకు విమోచన కలుగుతుంది అనే ఉద్దేశంతో ప్రభా ఆ కలువరి శిలువ మండుట ఎండలో యెరూషలేము వీధుల్లో ప్రభా గరుకు రాళ్ల మధ్యలో సిలువ మోసుకుంటూ ప్రభా మా పాప భారం అంతా సిలువ మోసుకుంటూ వెళ్తూ వచ్చారు. అందుబట్టి నీకు వెళ్ళలేని వందములు ప్రభా. ఇది నాన్న గుడ్ ఫ్రైడే అందరూ ప్రభా ప్రతి ఒక్కరూ సంఘాల్లో విశ్వాసులు అందరూ నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా ఇది నా కూడా మేము కూడా ఆరాధించే ఆ భాగ్యం మాకు జూమిట్లో అనుగ్రహించినందుకే వందనాలు. ముఖ్యంగా ఈ దినాన్ని ప్రభు సిలువను జ్ఞాపం చేసుకుంటూ ధ్యానించడానికి 7 మాటలు బట్టి నీ స్తోత్రములు. సిలువలో పలికిన 7 మాటలు బట్టి నీకు వందములు. మొదట మాట అన్నప్పుడు వీరేమి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తూ వచ్చారు. అలాగే ప్రభా మరి రెండో మాటగా పరదేశంలో నేడు నీవు నాతో కూడా పరదేశులను కుడివైపున దొంగ చెప్తూ వచ్చారు. ప్రభా రామ తండ్రి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్తూ వచ్చారు. లామా లామా సబక్తాని అని నా దేవ నన్ను ఎలా నా చేయి విడిచితమని చెప్తూ వచ్చారు. దప్పదగని అన్నారు. ప్రభా మీ ఆత్మను ప్రభా అప్పగించవచ్చు, సమాప్తమైనదన్నారు. మీ ఆత్మను దేవునికి అప్పగిస్తూ వచ్చారు. ఈ విధంగా 7 మాటలు కూడా ప్రభు సిలువలో పలికి ప్రభా సిలువలో చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినం తిరిగి లేచి ప్రభా నీ తండ్రి కుడి పార్శ్వన కూర్చుండి మా కొరికే విజ్ఞాపన చేస్తున్న గొప్పదవైంత ఆదిక్యత విజ్ఞాపన చేస్తున్నందుకే సర్వ మానవుల కొరకు మీరు ప్రాణం పెట్టి తిరిగిలేసి నీ పరలోక రాజ్యాన్ని మాకు ఇవ్వడానికి, శాశ్వత రాజ్యం మాకు ఇవ్వడానికి, యుగాలుండే రాజ్యాలు మీతో పాటు మేము ఉండాలని ఉద్దేశంతో మేము మా కొరకు ప్రాణం పెట్టినందుకు స్తోత్రం. అట్లే దినము జ్ఞాపం చేసుకుంటానికి మరొకసారి మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం. ఈ ధర్మాంతా మాతో ఉంచండి. ఈ పరిచర్య ప్రభా ప్రారంభిస్తుండగా ప్రభా 6 మాటలు కూడా 7 మాటలు కూడా మాట్లాడటం బిడ్డలందరినీ ప్రభా మరి జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రవిధానమంతా ఈ పరిచర్య దీవించి ఆస్వాదించమని ఆ ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చక్కని ప్రారంభ ప్రార్థన చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. సో మనం ఇప్పుడు కొన్ని ధ్యానాలు మనం మొదలు పెడదామండి. మనం ప్రారంభించక ముందు ఈ 7 మాటల పైన మాట్లాడే వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు, ఎక్సెప్ట్ ఐకే ప్రియదర్శిని ఫ్రమ్ మచిలీపట్నం.
సో టిఐబి డానియల్ గారు కానివ్వండి, విజయలక్ష్మి గారు కానివ్వండి, ఒకసారి ఫోన్ చేసి వారిని జాయిన్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేయమని మీకు నేను విన్నవిస్తున్నాను. ఇప్పుడు ఒక పాట, ఒక చరణము, ఒక పల్లవి పాడబడుతుంది. దాని తర్వాత సిద్ధపడినటువంటి వారు బైబిల్ రీడింగ్ చేయాలండి. సో మొదటి బైబిల్ రీడింగ్ లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి 34. ఓకేనండి. ఈ పాట తర్వాత బైబిల్ రీడింగ్ తర్వాత మన మధ్య ఉన్నటువంటి సరిహద్దుల నాగరాజు గారు ఆ, మొదటి మాట పైన వాక్యాన్ని పంచుకుంటారు. రైట్. So praise the Lord, everyone. Sir, screen is visible, sir? విజిబుల్ అండి. Yes, sir. Yes. ప్రైజ్ లార్డ్ అందరికి దేవాది దేవునికి వందనాలు. అలాగే అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. అందరం కలిసి పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దామండి. ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ క్రీస్తుని ప్రేమ సరపడనిది నంబములేనిది ప్రేమలను ఉంచినది సరపడని నంబములేనిది శ్రమలను వచ్చినది ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఎన్నడూ మారనిది ప్రేమ ప్రేమ క్రీస్తుని ప్రేమ ఎల్లలూ లేనిది. రెండో చరణం పాడదామండి. సిలువను మోస్తూ నన్ను క్షమించునది యేసుని ప్రేమ రక్తము కాచి వెల చెల్లించినది యేసుని ప్రేమ సిలువను మోస్తూ నన్ను క్షమించునది యేసుని ప్రేమ రక్తము కాచి వెల చెల్లించినది ఆనందంలో వ్యాధులలో బాధలలో వేదనలో ఆనందంలో విడువక ఎడబాయక తోడుగా ఉండిన ప్రేమ 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 యేసుని ప్రేమ ఎన్నడూ మారనిది ప్రేమ ప్రేమ క్రీస్తుని ప్రేమ ఎల్లప్పుడూ లేనిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అయితే మ్యూజిక్ వల్ల మీ వాయిస్ వినపట్లేదు. ఐ థింక్ మ్యూజిక్ లేకుండా పాడితే బెటర్ ఏమోనండి. సో అంటే చాలా డిస్టర్బెన్స్ ఓకే వస్తుంది. సార్. ఓన్లీ వాయిస్తో పాడితే మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఓకే దట్ సార్. థ్యాంక్ యూ లవ్లీ ఫర్ ద సింగింగ్. ఫీడ్బ్యాక్స్. ఎస్ లవ్లీ సింగింగ్. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. సో ఇప్పుడు మొదటి మాటకు సంబంధించినటువంటి వాక్య భాగం చదవబడుతుంది.
దయచేసి సిద్ధపడినటువంటి వారు లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి 34 వచనం వరకు చదవవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. మధుకుమార్ మాట్లాడుతున్నానండి, హైదరాబాద్. Yeah. క్రీస్తు శిలువపై పలికిన మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 33-34 వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 33-34 వచనాలు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రభుత్వ వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మధుకుమార్ గారు. ఇప్పుడు మొదటి మాట పైన వాక్యంలో మనల్ని నడిపించడానికి సరిహద్దుల నాగరాజు మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని నాగరాజు గారికి అప్పగిస్తున్నాం. అందరికీ దేవుడి పేరు వందనాలు తెలియజేస్తున్నానండి. శిలువ ధ్యానంలో భాగంగా యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటలను ధ్యానించుకుంటున్నాం. దానిలో భాగంగా మొదటి మాటను వివరించే అవకాశం కలిగినందుకు ఆ దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మొదటగా చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుర పరమ తండ్రి, మీ బంగారు పాదములకు ఎన్నైన స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అల్పుడును అయోగ్యుడని నన్ను విలువ పెట్టి శిలువలో పలికిన 7 మాటలో మొదటి మాటను వివరించడానికి కృప చూపినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. మొదటి మాటను వివరించడానికి గాను తగిన జ్ఞానమును దయచేయమని ఘనమైన అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారు తన 3.5 ఏళ్ల పరిచర్యలో అనేక బోధనలు చేశారు. అనేక ఉపమానాలతో కూడిన బోధనలు చేశారు. అద్భుత కార్యాలు చేశారు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. మరి విశేషంగా శిలువ శ్రమల అనంతరం ఆయన శిలువలో పలికిన 7 మాటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆ 7 మాటలను ధ్యానించుకుంటున్నారు. దానిలో భాగంగా నేను మొదటి మాటను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఈ మాట యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలిస్తే యేసు ప్రభు వారు శిలువ శ్రమల గుండా ప్రయాణిస్తూ శిలువలో 3 బలమైన మేకుల మధ్య శిలువలో వేలాడుతూ ఒక బలమైన ముళ్ళ కిరీటం తలకు ధరించి ఆయన్ని అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ తీవ్రమైన కొరడా దెబ్బలతో తన రక్తాన్ని కారుస్తూ, ఒక మాట చెప్పాలంటే తన శరీరాన్ని దున్నివేశారండి అని బైబిల్ పండితులు చరిత్రకారులు చెప్తారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో యేసు ప్రభు వారు తనను హింసించిన వారిని తిరిగి నిందించకుండా కేవలం మౌనంగా ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము అని. ఈ యొక్క మొదటి మాటలో మనం 2 అంశాలు తెలుసుకుందామండి. ఒకటి ప్రార్థన, రెండోది క్షమాపణ. ప్రార్థన గురించి లేఖన భాగాలు పరిశీలిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసు ప్రభువారు చెప్తున్నారు, పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు, ఇష్టలై ఉన్నట్లుగా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించమని చెప్తున్నారు.
మరింత ముందుకెళ్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6, 7 వచనాలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6, 7 వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవ. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన ఇంత బాధ పెట్టినా సరే ఆయన నోరు తెరవకుండా మౌనంగా ప్రార్థన చేస్తున్నారు. అటువంటి దశలో ఆయన చేసే పని అది ఒకటే. ఆయన హింసించిన వారిని ఎవరిని తిరిగి నిందించకుండా మౌనంగా ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమంటున్నారు. అలాగే రెండవ అంశం వచ్చేసరికి క్షమాపణ అండి. మొదటి ప్రార్థన, రెండోది క్షమాపణ గురించి తెలుసుకుంది. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదువుకుందామండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుడి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు క్షమించిన ప్రకారము ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోవాలని చెప్తున్నారు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14, 15 వచనాలు చదువుకుందాం అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14, 15 వచనాలు. మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మనుష్యుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు చాలా చెప్తున్నారండి ఇక్కడ. మనుషుల అపరాధాలు అంటే మన తోటి వారి అపరాధాలు మనం క్షమిస్తే పరలోకపు తండ్రి కూడా మన అపరాధాలు క్షమిస్తారు. మన తోటి వారి వల్ల అపరాధాలు మనం క్షమించకపోయిన పరలోకపు తండ్రి కూడా మన అపరాధాలు క్షమించరని చెప్పేసి చాలా తేటతెల్లంగా చెప్తున్నారండి. ఇంకొక లేఖన భాగాన్ని పరిశీలిద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడము, అటు తర్వాత నీ అర్పణను అర్పింపు అంటున్నారు. మన దేవాలయంలో అర్పణ అర్పించున్నాగా మన సహోదరుడితో ఏదైనా సమాధానం లేదు, ఏదైనా విరోధం లేదని మనకి ఆ ప్రదేశంలో తెలిసిన ఆ అర్పణను అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడము, తదుపరి వచ్చి నీ అర్పణను అర్పించమని చెప్పేసి యేసు ప్రభువు తెలియజేస్తున్నారు. పై వచనం ద్వారా దేవుడు మనల్ని కోరుకున్నది కేవలం అర్పణ కాదండి, విరిగి నలిగిన హృదయంతో కూడిన అర్పణ ఆయన కోరుకుంటున్నారు. భాగాలు పరిశీలించాం, ముగిస్తున్నానండి. ఈ లోకంలో మనల్ని హింసించే వారి కొరకు, బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేసి ప్రేమించి క్షమించగలిగే వారిగా ఉంటున్నామా? మనల్ని హింసించే వారి కొరకు ప్రేమించి ప్రార్థన చేసి క్షమించగలిగే వారిగా ఉంటున్నామా? మనకి కీడు చేసే వారి కొరకు ప్రతి కీడు చేయకుండా మేలులతో వారిని జయించగలుగుతున్నామా? ఇది చాలా కష్టంతో కూడిన పని, చాలా భారంతో కూడిన పని. అయినా యేసు ప్రభువు వారి అనుచరులుగా మనం చెప్పుకోవాలంటే ఈ వారి చూపిన మార్గం పయనిస్తూ వారి జీవితం మనకు మాదిరిగా చూపించారు. ఇలా ఉండండి, ఇలా ఉండండి, తోటి వారితో ఇలా ఉండండి. అలా మనల్ని హింసించే వారి కొరకు మనల్ని ప్రేమించి ప్రార్థన చేసి ఉండాలి, క్షమించే వారిగా ఉండాలి. అలాగే మనకి కీడు చేసే వారికి ప్రతి కీడు చేయకుండా వాళ్ళు మేలులతో జయించాలండి, మేలులతో జయించాలని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. అట్టి కృప, ధన్యత మనందరి హృదయాల్లో, జీవితాల్లో కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ నాగరాజు గారు. క్షమాపణ యొక్క ప్రాముఖ్యతని, విశిష్టతను చాలా చక్కగా ఇవ్వబడినటువంటి కొద్ది సమయంలో వివరించారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక
పల్లవి చరణం పాడిన తర్వాత రెండవ మాటకు సంబంధించినటువంటి బైబిల్ రీడింగ్ లూకాసు వార్త 23:39 నుంచి 43 వరకు దయచేసి ఒకళ్ళు సిద్ధపడి ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లూకాసు వార్త 23:39 నుంచి 43, ఒక పల్లె ఒక చరణం పాడిన వెంటనే బైబిల్ రీడింగ్ తర్వాత రెండవ మాట పైన మన మధ్యలో మాథ్యూస్ గారు ఉన్నారు. మాథ్యూస్ గారు మన ముందుకు వస్తారు. Yeah. ఓకే, మరి రెండవ మాటకు ముందుగా మనము ఒక పల్లవి చరణం పాడుకుందాం సార్. సమకూర్చు నన్ను తండ్రితో సురక్తము, సమకూర్చు నన్ను తండ్రితో సురక్తము, సంధి చేసి చేర్చును సురక్తము, సంధి చేసి చేర్చును సురక్తము, సురక్తము, ప్రభు సురక్తము, సురక్తము, ప్రభు సురక్తము, ఐక్యపరచును తండ్రితో సురక్తము, ఐక్యపరచును తండ్రితో సురక్తము, సిల్వలో నాకై కాచెను సురక్తము, సిల్వలో నాకై కాచెను సురక్తము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సిద్ధపడినటువంటి వారు బైబిల్ రీడింగ్ లూకాసు వార్త 23:39 నుంచి 43 చదవలసిందిగా విజ్ఞప్తి. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు చదువుతున్నాను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మాథ్యూస్ గారు ఈ రెండవ మాట పైన మనతో వాక్యాన్ని పంచుకుంటారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ కూడా శుభ శుక్రవార శుభాకాంక్షలు. ఈ యొక్క చదవబడిన వాక్యము, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమైన మా పరలోక తండ్రి, స్తోత్రం నాయన, వందనాలు ప్రభా. అయోగ్యుణ్ణి అల్పుణ్ణి నాయన, ఇదిగో ప్రభా, ఈ యొక్క నాయన మాట గురించి నాయన ధ్యానించుకుంటూ నాయన మీరు నాకు ఇచ్చినటువంటి ఈ సమయానికి స్తోత్ర వందనాలు తండ్రి. దేవా, ఇదిగో ప్రభా, మీరు నాతో ఉండండి, నాతో మాట్లాడండి. ఈ యొక్క వాక్యాన్ని ప్రభ మేము ధ్యానించుకుంటూ నాయన మా హృదయాలను మీరు తెరవండి తండ్రి. గొప్ప దేవుడు నాయన, ఇదిగో నాయన మీరు ప్రభ మా కొరకు నాయన సిలువుపై నాయన ఈ గొప్ప కార్యాన్ని, రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మేము ప్రభ రుచి చూసి ప్రభ దానిని మేము ప్రభ తెలుసుకుంటూ మీ కృప చూపుతారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదువుబడిన వాక్య భాగ్యము మనం సిలువలో రెండవ మాటగా మనము దీనిని మనము ధ్యానిస్తున్నామండి. ఇక్కడ మనకి
నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రభువారు అక్కడ ఇద్దరు దొంగలు మనకి కనబడుతున్నారు సిలువలో. ఆ ఇద్దరు దొంగల్లో ఎవరైతే పశ్చాత్తాపడిన దొంగ ఉన్నాడో ఆ పశ్చాత్తాపడిన దొంగకి ప్రభువారిచ్చిన ధన్యతని మనం ధ్యానించుకుంటున్నాం. చదువుబడిన వాక్యంలో ఇక్కడ మనకి ఇద్దరు దొంగలు రెండు దృక్కోణాలు లేకపోతే రెండు విధాలైనటువంటి ఈ యొక్క లోకాలను మనకి కనబడుతుంది. మొదటి దొంగ అక్కడ ఆయన్ని అందరితో పాటు కూడా దూషిస్తూ నీవు క్రీస్తువు కదా, 39వ వచనంలో మనకు కనబడుతుంది. నీవు క్రీస్తువు కదా, నువ్వు దేవుని కుమారుడువు కదా, నీవు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. అంటే సాధారణంగా మనకి ఆపదలో లేకపోతే మనం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి సాధారణంగా ఆ విధంగా అద్భుతాలు ఏదైనా మనకు కావాలి, లేకపోతే ఒక అద్భుతాలు జరగాలి అని ఆశపడుతూ ఉంటాం. అది ఇక్కడ ఈ మొదటి దొంగ ద్వారా కనబడుతుంది మనకి. అయితే వెంటనే పక్కనున్న రెండో దొంగ ఏమంటాడంటే 40వ వచనంలో, వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. ఇక్కడ ఆయనకి ఆ పశ్చాత్తాపం అనేది కలిగి దేవునికి భయపడాలి అనే యొక్క దేవునికి మనం భయపడాలి అనేటువంటి ఆ యొక్క పశ్చాత్తాపము ఆయన హృదయంలో కలిగింది. అది ఎందుకు కలిగింది అని మనం చూసినప్పుడు ఈయనే మెస్సియా, ఈయనే క్రీస్తు అని ఆయన హృదయంలో ఆ యొక్క తలంపు కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఈ రెండో దొంగని వెంటనే గద్దిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న విషయాలన్నీ మనకు కనబడుతున్నాయి. చుట్టూ అందరూ కూడా ఆయనని హింసిస్తున్నారు. అంత వేదంలో కూడా ముందు మాట కూడా ఈ దొంగ వినుండొచ్చు. ఎందుకంటే ప్రేమ, క్షమ, ఆ క్షమించమని వీళ్ళందరినీ క్షమించమని దేవుడు ప్రార్థన కూడా ఈ దొంగ వినుండొచ్చు. ఆ వినటం వలన ఆయనలో పశ్చాత్తాపము కలిగి ఉండొచ్చు. కలిగి ఆయన ఆ రెండో దొంగని గద్దించి ఈయన రాజు అని, ఆయనకి క్రీస్తు అని ఆ యొక్క దొంగకి అక్కడ తెలిసి ఉండొచ్చు. అలాగే 41వ వచనంలో వెళ్ళినప్పుడు దీనికి మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అక్కడ ఆయన ఆ వాక్యం అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే మనమైతే ఈ చేసిన తప్పులకి ఈ యొక్క శిక్షను, ఈ యొక్క సిలువను మనం భరించడం మనకు న్యాయమే గాని ఇది ఈయనకి కాదు అన్నది ఆయనకి అక్కడ గ్రహింపు కలిగింది. ఎందుకు కలిగింది అంటే మనకి అక్కడ మనకు ముందు 23వ అధ్యాయం 4వ వచనంలో ఈ విషయం కూడా ఈ దొంగ గమనించి ఉండొచ్చు. 4వ వచనంలో చూస్తే, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనబడలేదని ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ అంటే ఇది కూడా ఈ దొంగకే తెలిసి ఉండొచ్చు. ఆ తెలిసిన దాన్ని బట్టి ఈయనకి అంటే ఆయన పైన రాసిన విలాపం బట్టి ఈయన క్రీస్తని, ఈయనే మన కొరకు ఇశ్రాయేల్ యొక్క విమోచన కొరకు వచ్చిన రాజని, అదేవిధంగా ఆ యొక్క రోమీల అధిపతే ఈయన యందు ఏ దోషము కనబడలేదనుకుంటే సాక్ష్యం కూడా ఈ దొంగలో మారు మనసుని తీసుకుని రావచ్చు. ఇది మనం గమనించాలి. ఇక్కడ అప్పుడు ఆ యొక్క ఆ దొంగ మాట్లాడుతున్న మాటే ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాం. 42వ వచనంలో నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. అంటే మనకి ఈ లోకం కాదు కానీ మనకి ఉన్నది మరొక లోకం, రాజ్యం. ఆ రాజ్యం నిత్యరాజ్యం. అక్కడ మనం ఉండాలి అనేది ఆ దొంగలోకి కలిగినటువంటి భావాన్ని ఇక్కడ
మనం పరిశీలించాలి. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని బట్టి మన జీవితాలని మనం నడిపించుకోవాలి. ఎందుకంటే ఈ లోకము మనది కాదు, ఈ లోకంలో ఉన్నవి కూడా మనవి కాదు. ఈ లోకాన్ని మనం కాదన్నప్పుడు మన లోకం ఒకటి ఉంది. కీర్తనలు 119వ అధ్యాయంలో మనకి 19వ వచనంలో కనబడుతుంది, దేవా నేను భూమి మీద పరదేశినై ఉన్నాను అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ మనము పరదేశులము, మనము వెళ్ళవలసిన రాజ్యము, నిత్య సహవాసంలో నిత్య దేవునితో మన యొక్క ఏర్పాటు అన్నది మనం గమనించుకుని ఉండాలి. ఇది నీ రాజ్యము అంటే మనకి మత్తయి 3:2లో కూడా బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఒక ప్రకటన చేస్తున్నాడు. మనం ఒక్కసారి చూద్దామండి వాక్యాన్ని కూడా. మత్తయి 3:23 అండి. 3:2 అండి. 3:2 పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఇది పరలోక రాజ్యము సమీపిస్తుంది. ఆ పరలోక రాజ్యం గురించి మారు మనసు అనేది పొందాలి. ఈ విషయం నీ దేవుడు మన కొరకు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్నది ముందుగా పంపబడిన యోహాను గారి ద్వారా, అదేవిధంగా యెషయా వాక్యం కూడా అక్కడ ఉంటుంది మనకి. ప్రభు మార్గం సిద్ధపరచడి, ఆయన త్రోవను సరళం చేయడని అరణ్యములో కేకలు వేయించున్నట్లు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాటలు ఇక్కడ మనకి యోహాను గారు మాట్లాడుతున్నారు. ఈ విషయాలు కూడా మన యొక్క రాజ్యము ఇది కాదు, మన యొక్క రాజ్యము పరలోకంలో ఉన్నదని మనం గమనించుకోవాలి. అదేవిధంగా మత్తయి 6:10లో కూడా ప్రభువు వారు మనకి నేర్పిన ప్రార్థనలో కూడా మనం గమనించుకుంటే అక్కడ 10వ వచనంలో పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. ఆయన రాజ్యం ఏదైతే వస్తుందో ఆ రాజ్యం కొరకు కనిపెట్టబడాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క వాక్యం ద్వారా కనబడుతుంది. ఈ వాక్యంలో 43వ వచనంలో మనకు చెప్తుందంటే ఇక్కడ కృప కలిగినటువంటి ఆ యొక్క ఈ 2వ మాట గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటూ ఉన్నాం. మనం ఈ కృప కలిగిన మాటలో మనకి యథార్థమైనటువంటి మాటలు కృప వైపు నడిపిస్తాయి. ఆయన మాట్లాడే మాటలు ఆయన్ని నిత్య రాజ్యంలోనికి నడిపించాయి. అది ప్రార్థన ద్వారానే ఆ కృపకు ద్వారం తెరవబడుతుంది. మనం ప్రార్థించినప్పుడు ఆ కృపకు ద్వారం తెరబడుతుంది. అంతేకాకుండా పశ్చాత్తాపం ద్వారా మనం కృపను పొందుతాము. ఇక్కడ ఈ దొంగ ఏ విధమైనటువంటి మంచి కార్యాలు చేయలేదు, లేకపోతే ఏ విధమైనటువంటి అర్పణలు అర్పించలేదు. కానీ ఆఖరి నిమిషంలో కూడా దేవుని వైపు మన యొక్క మనసుల్ని ఎత్తుపట్టుకుంటే మనకి ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి మనం రక్షింపబడటానికి కూడా మనకి కృప దొరుకుతుందని చెప్పేసి ఈ వాక్యం ద్వారా, ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి అట్టి కృపను మనకి దేవుడు ఆ సిలువుపై మనకి అనుగ్రహించినటువంటి కృపను పొందడానికి, ఈ యొక్క సువార్తను మనం వెల్లడించడానికి, అంతేకాకుండా ఒక మాట కూడా గుర్తుకొస్తుంది ఇక్కడ నాకు. దేవుని రాజ్యంలో మనకి ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఎంతో ఆనందం కలుగుతుందని చెప్పేసి లోకా 15:7వ వచనంలో మనకు కనబడింది. అక్కడ 99 గొర్రెల విషయం మనకి యేసయ్య చెప్తా ఉంటారు. తప్పిపోయిన గొర్రె విషయంలో ఆయన పొందే ఆత్మ చెప్తూ ఆయన అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ప్రభువారు యొక్క సిలువలో కూడా ఆయన సువార్తని ప్రకటించి ఆ సువార్త ద్వారా ఆయన ఇక్కడ ఒక ఆత్మను రక్షింపబడి ఆ యొక్క ఆత్మను రక్షించారు. ఎటువంటి అర్పణలు కానీ లేకపోతే ఎటువంటి
ఈ చేయకుండా మనం చేసే మంచి పనులు కానీ ఏది కానీ కాదు, కానీ పశ్చాత్తాపం ద్వారా మాత్రమే మనం ఆ కృపను పొందుతాము. అట్టి కృప కలగటానికి, ఇటువంటి ఆత్మలు రక్షించడానికి మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ పనులు చేసుకుంటూ మన యొక్క రాజ్యం ఇది కాదు, మనకు ఉన్నటువంటి పరలోక రాజ్యం అని చెప్పేసి మనం తెలుసుకుని ఆ విధంగా నడవడానికి దేవుడు కృప చూపుతాడని చెప్పేసి ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ నేను ఈ దీన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాథ్యూస్ గారు, చాలా చక్కగా రెండవ మాట పైన వివరణ ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ. మూడవ మాటకు వెళ్దామండి మనము. దయచేసి యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు సిద్ధపడినవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక చరణం పాడిన తర్వాత బైబిల్ రీడింగ్ తర్వాత మూడో మాట పైన దొరబాబు గారు మనతో మాట్లాడతారు. దంభములేని అద్భులేరుగని ప్రేమ చూపించినావు, నిర్మలమైన నిస్వార్థ ప్రేమను మాపై కనుపరచినావు. ఇది ఎవరు చూపించని ప్రేమ, ఇది స్వార్థం ఆశించని ప్రేమ, ఇది మరణం తడబాపని ప్రేమ, ఇది మరణము వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయురెప్పల నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మల దాచెడి మాయ్యా. కంటి పాపను కాయురెప్పల నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మల దాచెడి మాయ్యా. నీవేగా నీడగా తోడుగా నాకు నీతోనే నేనును జీవింతూ, నీకన్నా మిన్నగా ఎవరయ్యా, నాకు నీవే చాలయ్యా. కంటి పాపను కాయురెప్పల నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మల దాచెడి మాయ్యా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చాలా చక్కని పాట పాడిపించినావు. థ్యాంక్ యూ. సో బైబిల్ రీడింగ్ అండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు సిద్ధపడినట్టు వారు చదివి వినిపించవలసిందిగా విజ్ఞప్తి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. మూడో మాట పైన మన మధ్య ఉన్నటువంటి దొరబాబు గారు మనతో వాక్యాన్ని పంచుకుంటారండి. దొరబాబు గారు, యా, ఓవర్ టు యూ. సార్, ప్రైజ్ ది లార్డ్. ఇటు అవకాశం త్రియేక దేవునికి, అలాగే ఎంప్లాయీ ఫెలోషిప్ సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వసృష్టికి కార్యమూర్తిన పేపర్లోపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఆయన గతించిన కాలం నుంచి ఈ క్షణం వరకు మీరు ఎక్కల చాటును కప్పి మమ్మల్ని సజను నిలబెట్టి మమ్మల్ని పెంచి పోషించి ఈ ఉదయకాల సమయంలో ఈ కుడికిలో ప్రభువా ఆయన ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆయన శుక్రవారం సందర్భంగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఈ రోజు ఈ మూడో మాటలో నా ద్వారా మీరు మాట్లాడడం ద్వారా నీ బిడ్డల వారందరినీ బలపరచమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని
యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో ఈ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలా యేసు ప్రభు వారు తన సిలువలో పలికిన మాటల్లో చాలా ప్రాముఖ్యమైన మన జీవితంలో మనం ఎలాగైతే జీవించాలో అనేది కుటుంబం సంబంధించిన ప్రాముఖ్యమైన విషయం ఉంది. యేసు ప్రభు వారు మరి ఈ యొక్క మాట ద్వారా మనందరితో ఈ లోకానికి అందరికి కూడా చెప్పడం జరిగిందండి. ఆ సిలువలో బాధపడుతూనే యేసు ఆయన తల్లిని చూశారండి. చాలా బాధలో కూడా తల్లిని చూశారు. ఈరోజు ఈ లోకంలో ఏదైనా తల్లి తండ్రి చిన్నప్పటి నుంచి కూడా పెంచిన తల్లిదండ్రుల్ని మర్చిపోయి చిన్న సమస్య వస్తే వారు మర్చిపోవటం, వివాహం విషయంలో కానీ అలాగే మరి ఉద్యోగ విషయాల్లో కానీ ఏదైనా ఈ లోకంలో సంబంధించిన మనుషులు తల్లిదండ్రులు చిన్న చూపు చూడటం మరి అనవైతగా అయిపోయింది. అయితే మన బాధ్యతలు అయిపోయినాయి కదా, మన పెద్దవాళ్ళు అయ్యాం కదా అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు తండ్రి ఆయనకు అప్పచెప్పిన పని చాలా చాలా పెద్ద పని, బాధ్యత. లోకంలో ఉన్న పాపాలన్నీ మోసుకెళ్ళటం కోసం 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించి ఆయన ఓ ప్రక్కన తల్లి బాధ్యతని చూస్తూనే మరి ఆయన సువార్త ప్రకటించడం జరిగిందండి. అయితే ఆఖరి క్షణంలో ఆయన సిలువలో మరణించే సమయానికి ఆయన బాధ్యత ఆయనతో పాటు ఉన్న శిష్యుడు ఆయన యోహాను గారికి చెప్పడం విషయంలో ఆయన బాధపడుతూనే, సిలువలో బాధపడితేనే యేసు ఆయన తల్లిని చూసి అప్పుడు ఆమెను పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అంటే ఆయన యొక్క బాధ్యత తీరిపోయిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత తల్లిని చూసే బాధ్యత ఆ స్థానంలో మరి అలాగే యోధా శాసనం ప్రకారం ఆ రోజుల్లో మొట్టమొదటి సంతానం ఎవరైతే ఉన్నారో వారే తల్లి తండ్రిని చూసే శాసనం ఆ రోజుల్లో ఉందండి. అందుకును మరి ఆ యొక్క బాధ్యత, మరి తల్లి బాధ్యత తండ్రి బాధ్యత కానీ మరి కొడుకు చూడాలి కాబట్టి ఆ కొడుకు లోకాన్ని వదిలి మరి ఈ లోకంలో ఉన్న మనందరి కోసం ఆయన మనలందరికీ కూడా ఆయన ఆ పరలోకాన్ని సిద్ధపాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే మనందరికీ నివాసాలు సిద్ధపరచడం కోసం, మనందరం ఆయన రాజ్యంలో ఉండటం కోసం ఆయన వెళ్ళడం జరిగింది. ఈ లోపల ఆయన ఈ లోకంలో జీవించడానికి దేవుడిచ్చిన అవకాశం ఇచ్చిన దేవుడిచ్చిన తల్లిని గురించి ఆయన ఆలోచించడం జరిగిందండి. ఈ 3వ మాట, యేసు ప్రభు మనకు బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో నేర్పించారు. ఈ లోకంలో ఏ రీతిగా ఈ తల్లిదండ్రుల బాధ్యతలు ఎలా ఉండాలో నేర్పించారు. ముఖ్యంగా కుటుంబ బాధ్యత ఎంత ముఖ్యమైనది అనేది ఆయన చెబుతున్నారండి. అయితే మరణించే ముందు ఆయన తల్లి క్షేమం గురించి ఆలోచించారండి. మరణించే ముందు కూడా ఆ బాధలో, వేదనలో, అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, బాగున్న వాళ్ళే ఉద్యోగాలు బాగా చేస్తూనే, సంసారాలు చేసుకుంటానే, చూడొద్దు చెయ్యొద్దని కాదు కానండి, చిన్నప్పుడు తల్లితో ఉన్న బిడ్డ పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ పర్సెంటేజ్ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుందండి. ఈ సహవాసంలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానండి, మంగళవారం నేను ఒక ఆత్మీయ తండ్రి గారిని జూలై నెలలో పోగొట్టుకున్నామండి. నేను ఈ రీతిగా దేవుడి మాటలు చెప్పడానికి అవకాశం ఆత్మీయ తండ్రి గారు నాకు తల్లి ఆ చల్లపల్లి గ్రామంలో ఉన్నారండి. పెద్ద సహవాసం, ఎన్నో సంఘాలు నడుపుతున్నారండి. ఆవిడ నన్ను ఒక కొడుకుగా నన్ను భావించి తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ఆశ్రయించడం ద్వారా ఈ రోజు నేను మరి ఒక LICలో ఉన్నా కానీ ఎన్నో చోట్ల చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఆయన తండ్రిని పోగొట్టుకున్నారు. అయితే మా తల్లి బాధపడుతుందండి. ఆ వాక్యం అయిపోయిన తర్వాత సాయంత్రం బాధపడుతుంది. నా భర్తనే నా కుమారులు
ఒక ఫైనాన్స్ చేస్తారు, ఒక సేవ చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా నా భర్తని చేజారా పోగొట్టుకున్నారండి. ఇంకా ఎంతో మంది అన్నారు దూర ప్రాంతాల్లో మేము బతికించుకుందాం అన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక తల్లి కన్నీరు కార్చడం వల్ల శాపం ఈ లోకంలో శాపమే తప్ప తల్లి తండ్రి ఆనందించడం వల్ల మనకు ఆశీర్వాదం, ఈ లోకంలో ఆశీర్వాదం ఉంటుంది, పరసంబంధం ఆశీర్వాదం ఉంటుంది. అది యేసుప్రభు వారు క్రియల్లో చేసి చూపించారు. లోక సంబంధమైన మనుషులు, లోకంలో బ్రతికే మనుషులకి ఈ యొక్క శాసనం తెలియక జీవిస్తున్నారు. కానీ వాక్యం తెలిసిన చాలా మంది కూడా దీన్ని మర్చిపోయి బాధ్యతలు మర్చిపోయారు. కానీ ఈ శాసనాన్ని యేసుప్రభు ఇక్కడ నిర్వర్తించారండి. మరణించే ముందు ఆయన తల్లి క్షేమం గురించి ఆలోచించి యోహాను తల్లి బాధ్యతను అప్పగించారు. పరలోకపు తండ్రిని ఆయనకు అప్పగించిన గొప్పగారు చేస్తూ కూడా ఆయన కుటుంబ బాధ్యతలను మర్చిపోలేదు. నిజంగా చాలా గొప్ప ఆలోచన మరి యేసుప్రభు వారు మనందరికీ కూడా చూపించారండి. ఈ లోకంలో పరిచర్య ప్రారంభించక ముందు చిన్నప్పటి నుండి యేసు తల్లిదండ్రుల్ని విధేయతగా చూపించారని వాక్యం చూపిస్తుందండి. పరిచర్య ప్రారంభించక ముందు చిన్నతనం నుంచి కూడా యేసు ప్రభు తల్లిదండ్రుల్ని ఎంతగానో ప్రేమించాడండి, ఎంతగానో విధేయత చూపించుకుంటానే వచ్చారు. నిజంగా ఈ లోకంలో యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా కుటుంబ బాధ్యతలు ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడానికి ఎంతో గొప్ప సాదృశ్యంగా 3వ మాట చూపించడం జరిగింది. ఆత్మీయంగా దేవునితో ఎదగడంతో పాటు సంఘ సహవాసము, కుటుంబ బాధ్యతలు కూడా సమర్థతతో మనం నిర్వర్తించాలని ప్రభు మనకు చేసి చూపించారండి. అంటే మనము చాలా మంది సంఘ సహవాసం చేస్తారండి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేరు, సంఘ సహవాసం చేస్తారు. కానీ సంఘ సహవాసం చేస్తూ కుటుంబ బాధ్యతలు సమర్థతతో మనం నిర్వర్తించాలని ప్రభు మనకు చూపించారు. ఎందుకంటే ప్రతి దానికి కూడా వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అందుకనే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. నిజంగా వాక్యం నెరవేరుతుందని ఎప్పుడైతే తల్లి తండ్రిని ఎవరైతే ప్రేమించి ఎవరైతే మరి వాక్యానుసారంగా మరి జీవించారో ఖచ్చితంగా ఈ లోకంలో దీర్ఘాయుషు, సంతోషం, ఆనందము. నా తల్లి అయితే లోకంలో ఉన్నంతకాలం నన్ను ప్రభు నమ్ముకున్నానని నా తల్లి తండ్రి కూడా నన్ను చనిపోమన్నారు. చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు చావాలి. ఎందుకంటే నిన్న మాదంతా కూడా మరి ఇక్కడ లోకం అంతా కూడా అన్యుల సహవాసం అండి. వాళ్ళందరూ కూడా ఎక్కువ విగ్రహారాధన చేస్తూ ఉంటారు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. నేను దేవుడు ప్రేమను చూసి నేను వచ్చిన తర్వాత నా తల్లి తండ్రులు కూడా చచ్చిపోమన్నారండి. చచ్చిపోతే సరిపోతుంది అన్నారు. అలాంటి తల్లి తండ్రుల గురించి నేను ప్రార్థించాను. చాలా మంది అన్నారు నీ తల్లి తండ్రి నీ తల్లి తండ్రి చనిపోతే నిన్ను క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా జరగరు, అందుకనే నిన్ను మరి నీ తల్లి తండ్రిని లోక సంబంధంగా చేయిస్తారు, నీ చేత గుండు గీయిస్తారు, దినకార్యాలు చేస్తారు, హిందూ సాంప్రదాయం చేస్తారు అని అన్నప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభువా నాయనా నా తల్లి తండ్రి, నేను ఒక్కగానొక్క కొడుకుని, నా తల్లి తండ్రిని నువ్వు రక్షించు, వారిని మంచి ప్రార్థన పరుగా చేయమంటే నిజంగా ప్రభు నా ప్రార్థన ఆలకించి నా తల్లి తండ్రి గొప్ప ప్రార్థనా పరులుగా ఈరోజు నడిపించాడండి. నా తల్లికి క్యాన్సర్ వ్యాధి వచ్చిందండి. క్యాన్సర్ వ్యాధి వస్తే ఎక్కడికి తగ్గదు, అసలు బతకడం కష్టం అన్నారు నా తల్లిని. కానీ నా తల్లికి కుడి పైన బ్రెస్ట్ తీసేశారండి. హార్ట్ ప్రాబ్లం 70% పోయింది. కానీ నా తల్లి కోసం నేను క్షీణించిపోయానండి. 2 సంవత్సరాల పాటు క్షీణించిపోతే నా తల్లి కోసం చేసిన బాధ నా ప్రభు నన్ను చూసి నా తల్లిని బ్రతికించాడు. ఈ రోజు వరకు కూడా ఎంతో సంతోషంగా జీవించే భాగ్యము, అలాగే నేను కూడా సంతోషంగా ఉండే భాగ్యం దేవుడు ఇచ్చాడు. ప్రేమని దేవుని సహవాసం యొక్క దైవజనులకి అలాగే చెప్పడం. ఎందుకంటే ఈరోజు ఎంతో గొప్ప అదృష్టం ఏంటంటే తల్లి తండ్రుల్ని మరి ఈవేళ ఆరాధించడం, వారిని చూడటం. అంటే లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నేను వాళ్ళు ప్రేమించలేదండి, దూషించేవాడిని. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుతో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత వారు ప్రేమించడం నడిపించింది. అందుకనే ఆయన సిలువ పైన ఆయన రాజ్యంలో తండ్రి దగ్గరికి వెళ్తా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు మరి మనందరికీ కూడా ఈ బాధ్యతలు నేర్పించి వెళ్ళారండి. ఈ బాధ్యతలు మనందరం నెరవేర్చాలి. ఇటు అవకాశం దేవత దేవునికి ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి వందనాలు నుండి ప్రైజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా ప్రాక్టికల్ గా మీ పర్సనల్ లైఫ్ లో ఉన్న ఎగ్జాంపుల్ తో చాలా చక్కగా వివరించారు. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దొరబాబు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 4వ మాటకు సంబంధించిన వాక్య భాగం మత్తయి సువార్త 27, 45, 46 వచనాలు దయచేసి సిద్ధపడవలసిందిగా విజ్ఞప్తి. మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఆల్రెడీ చదివిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు దయచేసి ప్రయత్నించవలసిందిగా విజ్ఞప్తి. సో ఈ వాక్య భాగాన్ని చదువుతూ ప్రిపేర్ అవుతుండగా మనొక చరణం మనం పాడుకొని వాక్య భాగం చదువుకుందాం. దాని తర్వాత ఎం చంద్రశేఖర్ గారు ఆ వాక్యం పైన మనకి ధ్యానంలో నడిపిస్తారు. అమ్మా పాడండి. ఎస్ సార్. 3rd స్టాంజా పాడుకుందామండి. పల్లవి 3వ చరణం. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బైబిల్ భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27, 45, 46 వచనాలు దయచేసి చదవవలసిందిగా విజ్ఞప్తి అండి. మత్తయి సువార్త చదవండి, లలిత గారు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడు అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మన మధ్య ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు ఈ 4వ మాట పైన మనతో కొద్దిసేపు ధ్యానంలో నడిపిస్తారు. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం నీది, నిలిచిన వారిని దాసును ప్రభావిసే. మీ యొక్క వాక్యం చేత నాతోనూ కూడి ఉన్న బిడ్డలతోనూ మీరు మాట్లాడి మీరే మహిమపరచబడం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ యేసునామమున పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఈ యొక్క వాక్య భాగాన్ని చూసినట్లయితే, ఈ యొక్క మత్తయి సువార్త 27, మనం 45, 46 వచనాలు మనం చూసినట్లయితే, ఇది ఒక ప్రవచనం నెరవేర్పును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ కూడా దావీదు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ప్రవచన రీతిగా అక్కడ మాట్లాడుతున్న యొక్క మాటలు ఇక్కడ నెరవేరినట్లు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు గారు సిలువలోకి ఎక్కడానికి ముఖ్య కారణం ఏమిటంటే, పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఆది యందు దేవుడు విధించిన ధర్మశాస్త్రం ప్రకారం ఆదిలో ఆదాము చేసిన తప్పిదానికి ప్రతిఫలంగా, ఆదాము చేసిన ఆజ్ఞకు అతిక్రమంగా మానవ జీవితంలోకి వచ్చినట్టు పాపం ప్రాలదొరటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు తండ్రిగా ఉన్న ఆ రోజుల్లో
ఎంతో ప్రయత్నం చేశారు. ఎంతమందో భక్తులను పంపించారు, ఎంతమందో సేవకులను పంపించారు, ప్రవక్తలను పంపించారు, యాజకులను పంపించారు. కానీ పాపము మానవ జాతి నుంచి అక్కడ వెళ్ళిపోలేదు. ఆ పాపము మానవుణ్ణి పట్టి పీడిస్తూనే ఉంది. చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు శరీరుడుగా తన మహిమను ఆకాశంలో వదిలి తల్లి అయిన ఆ యొక్క మరియ గర్భాన, కన్యక అయిన మరియ గర్భాన జన్మించినట్లు ఆయన జన్మించిన ఈ యొక్క రోజుల్లో, ఈ యొక్క చివరి దినాన సిలువకు వెళ్ళిన ఈ యొక్క పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సిలువకు వెళ్ళిన ఈ యొక్క పరిస్థితి దేనికి ఛాయగా ఇక్కడ చెప్పబడుతుందంటే, బలి అర్పణకు ఛాయగా ఇక్కడ చెప్పబడుతుంది. బలి అర్పణ పాత నిబంధన ప్రకారం పాపం చేసిన ప్రతి వ్యక్తి ఏదో ఒక బలి, గువ్వను గాని, కోడెను గాని, మేకను గాని, దూడను గాని, ఎద్దును గాని బలిచ్చి పాప క్షమాపణ కోసం ఆ రోజుల్లో దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం విధించిన యొక్క విధి చొప్పున రక్తము చిందించినదే పాప విమోచన లేదని చెప్పిన ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం అక్కడ చిందించబడింది. ఈ రోజు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన దినంలో మనం చేసుకునే యొక్క ఆరాధనలో ప్రతిఫలంగా యేసుక్రీస్తు ప్రభు గారు అటు రక్తాన్ని చిందించారు. అటు రక్తాన్ని చిందించి సిలువ మ్రాను పైన వెళ్ళి చివరికి యొక్క మాటలు పలకటానికి జరిగిన ఆ యొక్క చరిత్ర ఏంటంటే, పాపరహితుడుగా ఉన్న దేవుడు మన యొక్క పాపాన్ని తన మీద వేసుకొని పాపిగా అయ్యాడు. యాకోబు రాసిన పత్రిక 1:15 చెప్పబడుతుంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము మన జీవితంలోకి వచ్చినట్టు తెలియజేస్తూ ఉంది. అలాగే రోమా పత్రిక 5:12 ఒక మనుషుని ద్వారా పాపము ఏ రకంగా వచ్చిందో అలాగనే మన అందరము పాపము చేసి మరణము సంపాదించామని ఇక్కడ తెలియజేస్తుంది యొక్క మాట. అయితే పరిశుద్ధుడైన దేవుడు ఆయన అన్య యొక్క తీర్పు ద్వారా ఈ యొక్క శిలువ మరణానికి వెళ్ళి ఆ శిలువలో మరణమైపోతూ ఆయన చివరి గడియలోకి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు తండ్రికి యొక్క మాట చెప్తున్నాడు, నా దేవా ఎందుకు చెయ్యి విడిచితివి అని తెలియజేస్తున్నాడు. ఎందుకని తండ్రి కుమారుడు యొక్క చెయ్యి విడిచాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు చేసిన తప్పుదేం కాదండి. ఆయన తండ్రి అయిన దేవుడికి విన్నపించుకోవటానికి యొక్క మాటలు పలకడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మీద మన యొక్క పాపాలు వేసుకున్నాడు. పాపము మోయవలసిన మనము ఆ యొక్క పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు ఎప్పుడైతే తన మీద వేసుకున్నాడో బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుంది? లేవే కాండం 11:44 అలాగే లేవే కాండం 19:2 ప్రకారం నేనును పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధుడిగా ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఇక్కడ పాప రహితుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు గారు ఎప్పుడైతే మన పాపాలు తన మీద వేసుకున్నాడో పాపిగా మ్రాను మీదకి వెళ్ళిపోయాడు. ఆ యొక్క పాపిగా మ్రాను మీదకి వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో చెప్పిన మాటల ప్రకారం, దేవుడు చెప్తున్న ప్రకారం ఒకవేళ గనక పాపము ఉన్నట్లయితే దేవుడు తెలియజేస్తున్నాడు, పరిశుద్ధుడైన దేవుడికి పాపానికి సాంగత్యం లేదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు ఎప్పుడైతే తన మీద పాపము, మనుషుల యొక్క పాపం మొత్తాన్ని వేసుకున్నాడు, వెంటనే ఆయన పాపిగా అక్కడ ఆ యొక్క శిలువ మీద రూపించబడ్డాడు. వెంటనే పాపి అయిన తోడనే దేవుడు తన చెయ్యిని వదిలినట్టుగా తెలియజేస్తున్నాడు. అంటే పాపానికి పరిశుద్ధతకి ఎట్టి సహవాసం లేదని తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు ప్రభు గారు జరిగిన యొక్క శిలువ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధుడైన దేవుడు తెలియజేస్తున్నాడు. చివరి మాటగా మనం తెలియజేసేది ఏంటంటే, ఇది ఒక ప్రవచనము నెరవేర్పుగా ఇక్కడ జరిగిన యొక్క మాట కేవలం ప్రవచన నెరవేర్పు కాదండి, జరగబోయే భవిష్యత్తులో మాట గురించి కూడా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? పాపానికి పరిశుద్ధతకి ఎట్టి సాంగత్యం లేదని తెలియజేస్తున్నాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గారిని కూడా శిలువలో ఆయన బలి ఇవ్వటానికి స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. పాపం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు గారి మీదకి వచ్చిందో తండ్రి అయిన దేవుడు తన చేతిని వదిలేశాడని, అంటే పాపము నీలో ఉంటే పరిశుద్ధత నీలోకి రాదు అని తెలియజేస్తున్నాడు. అట్టి శిలువ మరణానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు గారు పలికిన యొక్క మాట ద్వారా మనకు ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధత లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును కూడా శిలువ ఆ యొక్క మరణానికి అప్పగించడానికి ఇష్టడయ్యాడు. కాబట్టి దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఈ యొక్క మాట ద్వారా మనం చేర్చుకోవాల్సిన ఆ యొక్క నీతి ఏమిటి అంటే, పరిశుద్ధత మనకు కావాలని. పరిశుద్ధత లేకపోతే మనం దేవుణ్ణి చూడలేమని దేవుడు శిలువలో పలికిన యొక్క 4వ మాట ద్వారా మనతో మాట్లాడుతూ దేవుడు మనం బలపరుస్తున్నాడు. అట్టి విధంగా మనం ఈ యొక్క శిలువ మాట ద్వారా మనందరం పరిశుద్ధత తెచ్చుకొని దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళడానికి ప్రవేశిద్దాం. దేవుడి ఇటు మాటలు మనందరిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, చాలా చక్కగా 4వ మాటను మీరు వివరించారు. గాడ్ బ్లెస్ యూ. 5వ మాటకు సంబంధించినటువంటి బైబిల్ రీడింగ్ అండి. యోహాను సువార్త 19:28-29 దయచేసి ఎవరైనా సిద్ధపడి ఉండవలసిందిగా విజ్ఞప్తి. ఒక చరణం పాడిన తర్వాత బైబిల్ రీడింగ్ ఉంటుంది. దాని తర్వాత అబ్రహాం గారు
అమెరికా నుంచి మా మధ్యలో జాయిన్ అయ్యారు. సో ఆయన 5వ మాట పైన వాక్యం పంచుకుంటారు. ఒక చరణం పాడవలసిందిగా విజ్ఞప్తి. మొదటి చరణం పాడుకుందాం. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు. సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా. సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా. లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి. లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి. సువార్తను ప్రకటింపవా సునాదము వినిపింపవా. సిలువను ధరించవా దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటింపవా సునాదము వినిపింపవా. సిలువను ధరించవా దాని విలువను వివరింపవా. లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి. లెమ్ము సోదరా లేచిరమ్ము సోదరి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. సో బైబిల్ వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 19, 28, 29 వచనాలు సిద్ధపడినటువంటి వారు చదవలసిందిగా విజ్ఞప్తి. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకుంటున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టిండాను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసుపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. ఇంత పర్యంతం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. మన మధ్యలో అమెరికా నుంచి అబ్రహాం గారు జాయిన్ అయ్యారు. సో బ్రదర్కి ఒక సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓవర్ టు బ్రదర్. Thank you, Ishmael. Praise God, and am I audible? Yes, you're audible. Yeah, that's good. Praise God, it is daytime for you, early hours, and it is night for us, okay? And we thank God for giving me an opportunity to be associated with the organization, which is still I am attached because of my pension. Even though I'm earning here in America, and I always thank God for that. And I enjoy being a participant in this fellowship, but because of the language barrier, I'm not frequently with that. నాకు తెలుగు వస్తుంది, నేను తెలుగు అని, కానీ ఇక్కడ వచ్చి ఉన్నందుకు నాకు అంటే ఆ ఫ్లూయెన్సీ తగ్గిపోయింది ఆఫ్ మై గివింగ్ టాక్ ఇన్ తెలుగు. ప్లీజ్ పార్డన్ మీ ఫర్ దాట్. అండ్ చదివిన వాక్యం అన్నట్టు లేఖనములు నెరవేరునట్లు, ఇది నాకు అనుపమ గారు బ్రదర్ మీరు తీసుకుంటారా అంటే ఐ వాస్ థింకింగ్ అరౌండ్. యేసుస్వామి 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆ 7 వాక్యాలు ఉన్నాయి, కానీ అవి మారలేదు. మనం వాటి మీదనే ధ్యానిస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ అవర్ ఓన్ పర్సెప్షన్ ఆఫ్ వాట్ క్రైస్ట్ స్పోకెన్ ఆన్ దట్ వర్డ్. But when it is my personal experience, and I am not trying to blame anyone, my previous speakers or my speakers who are going to talk about Christ's 7 words after me. Question mark ఏమొచ్చింది అంటే దేవుడు ఎందుకు చనిపోయాడు? Why did God die on the cross? And when you go for that question, why did God came into this earth? 2 సంఘటనలు అనిపిస్తుంది. దేవుడు ఈ రోజు గుడ్ ఫ్రైడే నాడు శిలువ ఎందుకు చనిపోయాడు శిలువ మీద, దాని తర్వాత ఎందుకు వచ్చిండు, దాన్ని చూస్తుంటే he was there from the beginning.
టైమ్ ఆఫ్ క్రియేషన్. బికాస్ జెనసిస్ 1:1 చెబుతుంటే మనము అన్నాడు మన ప్రభు అయిన యెహోవా దేవుడు. సో అట్ దట్ టైమ్ ఓన్లీ the scriptures were written around that man is created in the image of God. He falls into sin and he has to be redempted by the sin because the dominion, all that. And ఈ రోజు మనం చూస్తుంటే లేఖనములు నెరవేరునందుకు మనం అందరం క్రిస్టియన్స్ అని ఎందుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు అర్థమవుతుంటుంది. ఇండియాలో Christians are minority, how much in LIC లో మరీను how trouble will be. ఎక్కడ పోయినా కూడా మన భుజాన తట్టినాడు తట్టుతుంటారు కానీ they go for the jugular vein అంటారు. Because there was one manager, senior manager to me, he always say, touch the shoulder as though you are patting him, but go for the jugular vein అనేవాడు. ఇట్లా అంటుంటే మనం కోడిని మెడగోడానికి ఒకటి వెతుకుతాం, ఒక నరాన్ని. So like that. So we are suppressed, but yet God is always putting us on the top. Whenever I see Israel, I always see his humble beginning in the OS department, how God is using him mightily for his glory and honor. It's not a small thing coming up to that big position in LIC and prophesying Christ as your personal savior. Come what may. Niti Nijaititoni, you are attracting people what a Christian should be. That's what Christ is also has shown on the cross. Why have come into this world? లేఖనములు నెరవేర్చబడుటకు నేను సిలువబడుచున్నాను. And it is a unique thing. మనం పైన చదివిన మాటలు చూస్తుంటే God always talked on the cross about the materialistic, about the worldly things. దొంగకు చెప్పిండు, తల్లిగారికి చెప్పిండు, వీళ్ళు ఏం చేస్తున్నా చెప్పలేదని క్షమించమన్నాడు. బట్ ఇక్కడికి వచ్చినట్టు అతని పర్సనల్ ఈ సెట్ ఐ అన్నాడు, ఐ థర్స్ట్. అంటే థర్స్ట్ అంటే అతని గడియ దగ్గరికి వస్తున్నది చావు. ఎందుకంటే యేసుస్వామి అన్నాడు, నేను చనిపోవడానికైనా ఇవ్వడానికైనా అది నా ఇష్ట ప్రకారంగా చేస్తున్నాను, ఎవరి చేతిలో కూడా లేదు. బికాస్ గాడ్ న్యూ హిస్ ఎండ్ వాస్ కమింగ్ అప్. సో ఈస్ ఆస్కింగ్ గాడ్, I'm thirsty for your love, my Lord. And he is asking his father. ఎందుకంటే ఇప్పుడు మనం దప్పికొంచున్నాం. దప్పి అంటే ఇట్ ఈస్ లైక్ వాట్ షుడ్ ఐ సే, I'm not getting the correct తెలుగు వర్డ్ ఫర్ ఇట్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నాడు. సో that it is a passion and you don't know, it comes from deep in your heart, that passion. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ఆశ కూడా అదే. ఈ జనాలను now I am coming to you and these are the people whom I have entrusted to me. Let them follow the scriptures so that I have led it. ఎందుకంటే అంటే యేసుస్వామి అన్నాడు, దేవా నువ్వు నాకేది అనుగ్రహించావో, ఏది చేయమన్నావో నేను అది చేశాను. And today also I am doing the same thing. And everything in the Bible has a meaning. ఇస్సోపుతో అతని పెదవులను అంటించింది. దట్ టచ్ ద లిప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వెన్ యూ యూజ్ దట్ వర్డ్. మనం ఇది చూస్తుంటే పాత నిబంధనకి వెళుతుంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాన్ ప్రదేశానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఇస్సోపుతో దట్ సాక్రిఫైస్ బ్లడ్ ను లెంటల్ పోస్ట్ మీద పెట్టమని. ఆ లెంటల్ పోస్ట్ మీద ఏముంటాయంటే కింద ఉండవు, అవి పైన ఉంటాయి. Manamu, I don't know what you call it. Lentils are on the top. They can be seen. And Jesus Christ also was not crucified in a valley. He was crucified on a Golgotha, on a mountain top, so that everybody can see. Everybody can see his passion, his forgiveness, his love towards the humanity. And this has been proved until our time. Rose Isoputo, the Israelites have put it that it was the first Passover. First Passover. And the same today also, Christ has been touched with the lips of a sour vinegar. And here he is asking God,
God, you fulfill my thirst. My need is because of you, because of your purpose which you have sent me into this world. And నేను ఇజ్రాయల్ గారిని ఒక వాక్యం చదవమంటాను. We call the Beatitudes, ధన్యతలు అంటాం చూసారా. You can read from Matthew. Matthew chapter 5 and verse 6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. తృప్తిపరచబడుదురు. Blessed are the ones. Here Christ is also, he is being blessed by the Father. What he said, whatever my Father is doing, I am able to do this. Without his knowledge, I am not doing anything. Even today also, we experiment the same thing. లేఖనను నెరవేర్చినందుకు మన విశ్వాసము చాలా నమ్మకంగా ఉంది. God is going to come back and take us. If we are righteous, if we are alive, we are going to go into the mid-heaven. If his coming is late and if we are dead, yet we will rise up along with him and go with him. And I thank each and everyone I thank God for that, for giving me an opportunity for talking this word. And I thank all the members of LIC employees who have talked before me and who are a participant in this. Thank you. Early morning, holiday రోజు లేచి రావడం అంటే it's a God's blessing and it's a God's spirit filled. I bless you each and everyone. And to tell you frankly, అమెరికాలో Christianity లేదు. It is a materialistic word. And tomorrow we have to go for work. I always tell my colleagues, even though we are minority, but we are blessed by God for the government to declare a holiday to go and worship my God in the church. ఎందుకంటే మోసెస్ అంటాడు కదా, నా జనాలను నేను తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వమంటాడు. But here we have to pray for America so that revival comes. Revival comes, not materialistic thing. Revival comes. Thank you, Israel. Thank you, everyone. And have a great and a blessed Good Friday. Thank you. థ్యాంక్ యూ అబ్రహం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాక్టికల్గా విషయాల్ని షేర్ చేసుకున్నందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. సో 6వ మాటకు సంబంధించినటువంటి బైబిల్ వాక్యం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం సిద్ధపడవలసిందిగా, చదవడానికి సిద్ధపడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాని తర్వాత ప్రియదర్శిని గారు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. ఇప్పుడు ఒక చరణం పాడిన తర్వాత బైబిల్ రీడింగ్ ఉంటుందండి. మరి 6వ మాట ధ్యానించే ముందు మరి ఒక పాట పాడుకుందాము. ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరం కలిసి ఆ దేవుని ప్రేమను గూర్చి అందరం కలిసి పాడదామండి. ఇందులో 2వ చరణము, సిలువపై నలుగా గొట్టినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా. ఇంత గొప్ప ప్రేమ చూపిన దేవాది దేవుని అందరం కలిసి హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం దేవుని ఆరాధిద్దాము. కల్వరి ప్రేమను మరొకసారి తలంచుకుందాం. సిలువపై నలుగా గొట్టినను అనేక నిందలు మోపినను, సిలువపై నలుగా గొట్టినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారి మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా. ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా. మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం.
ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం, పగులుచున్నది హృదయం, పగులుచున్నది హృదయం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. 6వ మాటకు సంబంధించినటువంటి బైబిల్ భాగాన్ని మనం చదువుకుందామండి. సిద్ధపడినటువంటి వారు యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదివి వినిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం అండి. యోహాను సువార్త 19:30 వచనండి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇంత పర్యంతం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి 6వ మాటకు సంబంధించినటువంటి వాక్య ధ్యానంలోనికి నడిపించడానికి మన మధ్య ప్రియదర్శిని గారు ఉన్నారు. సిస్టర్ ప్రియదర్శిని గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. సిస్టర్ ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా శుభ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట సమాప్తమైనది అని వ్రాయబడింది. ఇది ఈ పేరాలోనే అంటే 28వ వచనంలో కూడా ఇదే మాట ఉపయోగించబడింది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దీన్ని ఇట్ హ్యాస్ బిన్ ఫినిష్డ్ లేకపోతే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంది. అంటే ఒక యాక్షన్, ఒక క్రియ కంప్లీట్ అయినట్లుగా మనం చూస్తాం. అయితే ఇది మూల భాష అయిన గ్రీకు భాషలో చూస్తే టెటిలోస్టై అని ఉంది. ఇది 2 చోట్ల కూడా అంటే 28వ వచనంలో 30వ వచనంలో కూడా టెటిలోస్టై అని వ్రాయబడింది. టెటిలోస్టై అనే మాటకి అర్థం ఏంటంటే అది ఒక గ్రేట్ వర్క్, లేదా ఒక ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే కన్నా ఇట్ ఈస్ అకంప్లిష్డ్ అనొచ్చు. అంటే ఒక గొప్ప కార్యము కంప్లీట్ చేయబడింది. అది పాసివ్, పర్ఫెక్ట్ పాసివ్ టెన్స్ లో ఉంది. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఇది ఒక విజయ నినాదంగా మనం గ్రహించవచ్చు. శిలువ శ్రమలు, భయంకరమైన శ్రమల మధ్య ప్రాణం పోయే దశలో ఒక బాధితుడు దుఃఖారంతో చేసిన నినాదం కాదు ఇది. లేకపోతే ఇంకా నా పని అయిపోయింది అని నిరాశతో నిస్సహాయతతో చేసిన రోదన కూడా కాదు. కానీ ఒక వీరుడు తాను సాధించిన విజయాన్ని ప్రతిధ్వనిస్తూ గొంతెత్తి పలికే ఒక విజయ నినాదం అని మనం అర్థం చేసుకోవచ్చు. మనము గమనించినప్పుడు 28వ వచనంలో కూడా సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి అని ఈ మాటలో చూస్తే కూడా ఈ టెటిలోస్టై సమాప్తమైనది అంటే ఆ ఘోరమైన శ్రమలో, మరణ వేదనలో యేసుక్రీస్తు ప్రభు వారు తాను లేఖనాలన్నీ నెరవేరుతున్నాయా లేదా, తాను చేయదలిచిన కార్యం ఎంతవరకు వచ్చింది అని చెక్ చేసుకుంటూ చివరిగా ప్రవక్తల గ్రంథాల్లో తన గూర్చి వ్రాయబడిన ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా అంటే ప్రతి సూక్ష్మమైన వివరణ కూడా నెరవేరుతుందా లేదా అని పరిస్థితులపై పూర్తి ఆధిపత్యాన్ని లేకపోతే కంట్రోల్ కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. మనం ప్రారంభం నుండి కూడా చూసినప్పుడు ఆయన చంపడానికి శిఖరం మీద నుండి తోయడానికి వచ్చినప్పుడు, రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు యేసు దాగి దేవాలయం నుండి వెళ్ళిపోయినని మనం చూస్తాం. చాలా కాలం క్రితం నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. యేసు ప్రభు వారు దాక్కోవడం ఏంటి, ఒక హీరో కదా ఆయన అని. కానీ ఆయన పరిస్థితులు లేఖనాలన్నీ నెరవేరే వరకు తన యొక్క ఆత్మత్యాగాన్ని, తన ప్రాణత్యాగాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ అన్నీ నెరవేరుతున్నాయా లేదా అనే ఒక కంట్రోల్ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు లేఖనం నెరవేరేట్లు ఆయన దప్పిగా ఉన్నారని చెప్పారు. సో లాస్ట్ మినిట్ అదొకటి మిగిలింది. అది కూడా కంప్లీట్ చేసినాక ఆయన టెటిలోస్టాయ్ అని ఒక విజయమైన అంటే ఒక చాలా గొంతెత్తి ఒక నినాదం చేశారు. ఈ పదం అర్థం ఏంటంటే ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్లుగా దీని అర్థం. ఇది పర్ఫెక్ట్ పాసివ్ ఇండికేటివ్ టెన్స్ లో ఉంది అని చెప్పాను కదా. దీన్నే తెలుగులో మనం చూస్తే వర్తమాన పూర్ణ కర్మణి క్రియ అనొచ్చు. అంటే ఒక పని ఇప్పటికి పూర్తి అయింది, ఇప్పుడు కంప్లీట్ అయింది. అయితే దాని ఫలితం భవిష్యత్తులో ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అంటే
యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ ఆన్ గోయింగ్ రిజల్ట్స్ అని. మనందరికీ తెలిసిన మనందరికి తెలిసిన ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అది అంత పర్ఫెక్ట్ మ్యాచ్ కాకపోయినప్పటికీ ఇది మనకు అర్థమవుతుందని ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. మనం వేజ్ రివిజన్ కొరకు చాలా ఫైట్ చేస్తాం, చాలా సార్లు మరి బార్గెనింగ్స్ జరుగుతాయి, చాలా టాక్స్ జరుగుతాయి. 1 year 2 year 3 year 4 years అట్లా మనం పోరాడినాక చివరికి ఎప్పుడో అది కంప్లీట్ అవుతుంది. వెంటనే మన యూనియన్ వాళ్ళు కానీ మనం కానీ చాలా సంబరంగా కేకలు పెడతాం, ఓ వేజ్ రివిజన్ మా వల్ల వచ్చిందంటే మా వల్ల వచ్చింది, మాకు క్రెడిట్ అని యూనియన్ వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. తర్వాత అందరూ లో లెవెల్ ఎంప్లాయీ వరకు కూడా అది చాలా సంతోషకరమైన శుభవార్త అవుతుంది. అది ఎప్పుడైతే యాజ్ సూన్ యాజ్ ఇట్ గెట్స్ అప్రూవల్ ఫ్రమ్ గవర్నమెంట్, టాప్ మేనేజ్మెంట్ నుండి కదలిక స్టార్ట్ అవుతుంది. దాన్ని ఒక జీవోలోకి తీసుకురావడం, తర్వాత దాన్ని తీసుకురావడం, అలా రాగానే వెంటనే ఎప్పుడైతే అది ఇష్యూ అయ్యిందో వెంటనే మన వాళ్ళు మరి ఓఎస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కానీ ఇక నైట్ కూడా కూర్చొని దాన్ని అన్నిటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా అది రావటంతోనే లో లెవెల్ ఎంప్లాయీ వరకు కూడా థాట్స్ మారిపోతాయి. నేనేం చెయ్యాలి, నాకు ఎంత వస్తుంది, నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలి. అంతే వాళ్ళ పిల్లలకు కూడా, ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ ఉంటే నాకేమన్నా పల్సర్ కొనిస్తాడా లేకపోతే ఇంకేదైనా కొనిస్తాడు, ఒకవేళ డాటర్స్ ఉంటే నాకేమన్నా ఆర్నమెంట్స్ కొనిస్తా, లేకపోతే నా స్టడీస్, ఇవన్నీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ బెనిఫిట్ పెడుతుంది. కాబట్టి అది ఒక జీవో పాస్ అవ్వగానే నెక్స్ట్ జరిగే బెనిఫిట్స్ అలా అనుకోవచ్చు. ఇది ఉదాహరణకి చెప్తున్నాను నేను. ఈయన టెటలోస్టాయ్ అనే ప్రభు వారికి ఏకపెట్టంగానే ఒక కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ యాక్షన్స్ జరిగే అవకాశము లేదా ఆపర్చునిటీ ప్రభు మనకి ఇచ్చారు. అయితే ఒక సిక్ పేషెంట్ అయిన ఎంప్లాయీ ఒకళ్ళ కోమాలో ఉన్నాడు అనుకోండి, ఆయనకి తనకు ఇవ్వబడిన, తను ఇంకా ఎంప్లాయీగానే ఉన్నాడు కాబట్టి తనకు ఇవ్వబడిన బెనిఫిట్స్ కానీ ఇంకేవి తనకు అర్థము కావు, దాన్ని తను రిసీవ్ చేసుకోలేడు. అలాగే జరుగుతుంది ఇప్పుడు కూడా. యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి అంతటికీ ఆయన రక్షణ అనుగ్రహించినప్పటికీ చాలా మందికి అది అర్థం కాదు. సరే, మనం చూస్తున్నాం కదా, ఇది వర్తమాన పూర్ణ కర్మణి క్రియ అంటే ఒక గొప్ప పని జరిగింది, దాని ఫలితం భవిష్యత్తులో కొనసాగుతూ ఉంది. కాబట్టి మనం త్వరగా ఏ పని పూర్తయిందో మనం చూద్దాం. నేను చాలా తక్కువగా ఒక 4-5 పాయింట్స్ మాత్రమే రాశాను మనకి ఉన్న టైం లిమిట్ని బట్టి. ఒకటి, క్రీస్తు పొందవలసిన శ్రమలు. ఆయన సమాప్తమైనదని ఏమి సమాప్తమైంది అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆఫ్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. పాత నిబంధన గ్రంథాల్లో క్రీస్తు పూర్వం మరి 1500వ శతాబ్దం ఆ టైంలో కీర్తనకారుడు దావీదు 22వ కీర్తనలో రాసినట్టుగా, లేకపోతే మరి బుద్ధుడు జీవించిన కాలంలో జీవించిన యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో మరి వివరించినట్లుగా ఆ శ్రమలన్నీ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కంప్లీట్ అయిందా లేదా అనేది, అది కంప్లీట్ అయింది అని టెటలోస్టాయ్ అని అందులో ఒక భాగం. రెండవది ఏంటంటే ప్రాముఖ్యంగా డిఫీట్ ఆఫ్ సాతాన్. రెండవది సాతాన్ యొక్క అపజయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14-17లో ఈ మాట ఉంటుంది. ఆయన ప్రధానులు అధికారులు నిరాయుధులుగా పట్టి తెచ్చి, అంటే ఇంతకు ముందు వరకు బిఫోర్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ భూమి మీద అధికారము సాతానికి ఉంది. ప్రభు వారు కూడా ఆ మాట చెప్తారు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, అతనితో నాకేమీ సంబంధం లేదని. తర్వాత యోహాను సువార్త 12:32 ఆయన చెప్తున్నాడు, కొద్దిసేపట్లో అంటే ఆయన అప్పగింపబడే సమయానికి ముందు చెప్తా ఉన్నారు, ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడను అని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చూస్తే మరణం యొక్క బలము గలవారండి. సాతానుకు ఉన్న వెపన్ ఏంటంటే డెత్ అనే భయంతో మనుషులందరూ కూడా జీవించినంత కాలము కూడా వాళ్ళు మరణ భయముతో ఎప్పుడు చచ్చిపోతామో అనే దిగులుతోనే జీవిస్తూ ఉంటారు. అది ఒక బాండేజ్, అది ఒక బంధకము. ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రభు వారు చెప్తారు లోకాసువార్త 22:53 ఇది అంధకార సంబంధమైన అధికారము. సాతానికి అధికారం ఉండింది భూమి మీద. ఎప్పుడు నుంచి అధికారం మొదలైందంటే ఆదాము ఇష్టపూర్వకంగా దేవుడు తనకి ఇచ్చిన అధికారాన్ని
సాతానికి అప్పచెప్పాడు. మనం ఆదికాండంలో మనం చూసినప్పుడు భూమి మీద ప్రతి జంతువును ప్రతి జీవిని ఏలుటకు మీకు అధికారం ఉంది అని దేవుడు భూమి మీద మానవునికి అధికారం ఇచ్చినప్పుడు కీర్తన 115:10 దేవుడు ఆకాశములో దేవుని వశము, భూమి నరునికి ఇచ్చిన్నాడు. మ్యాన్ హ్యాస్ టు రూల్ ద కంప్లీట్ ఎర్త్. అయితే మానవుడు దాన్ని పోగొట్టుకుని సాతానికి హస్తగతం చేశాడు. అప్పుడు సాతానుడు తన యొక్క పాపాన్ని, మరి స్పిరిట్ ఆఫ్ సిక్నెస్ అండ్ డెత్, స్పిరిట్ ఆఫ్ సిన్ ని తీసుకొచ్చాడు. కాబట్టి భూమి మీద అప్పటి వరకు సాతానుడిదే తిరుగులేని రాజ్యంగా మరి ఉండింది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభువారు తన ప్రాణం పెట్టారో తర్వాత పాతాళానికి వెళ్ళి ఆయన మనం చూస్తే భూమి యొక్క మధ్య భాగం వరకు, అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, సాతాన్ యొక్క హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ప్రభువారు వాడిని మరి ఓడించినట్లుగా మనం చూస్తాం. నిరాయుధులుగా పట్టి తెచ్చి బాహాటం అంటే వెపన్ లెస్ గా చేశాడు. సాతానుకున్న అధికారం అంటే మరణమునుకున్న బలము పాపమే. మన యొక్క పాపాన్ని ఆయన మ్రాను మీద తుడిచి వేయటం ద్వారా సాతానికి మన మీద హోల్డ్ లేకుండా చేశాడు. కాబట్టి మన జీవితంలో సాతానికి అధికారం లేదు. అంధకార సంబంధమైన అధికారం నుండి మీరు మళ్ళీ విడుదల చేశామని కొలసీ పత్రికలో రాయబడింది. కాబట్టి రెండవదిగా మనం చూస్తే సాతాన్ యొక్క అధికారము పోయింది, ఓడిపోయాడు సాతాన్ అని. తర్వాత మూడవది చూస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ ద రెయిన్ ఆఫ్ డెత్. అప్పుడు వరకు రోమాపత్రిక 5:12-21 చూస్తే మరణము ఏలింది అని ఉంది. మరణము ఏలుబడి చేస్తా ఉంది, రూలర్షిప్ చేస్తా ఉంది. 6వ అధ్యాయం 9వ వచనంలో, 8వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు, తర్వాత 1 కొరింథీ 15:20 నుండి చూసినప్పుడు మరణాన్ని ఆయన ఏ విధంగా నల్లిఫై చేశాడు, ఏ విధంగా నిరర్థకం చేశాడు మనం చూస్తాం. అదేవిధంగా 2వ కొరింథీ 3వ అధ్యాయం 6-15 వచనాలు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. మరణము చాలా భయంకరమైనది. మరి 2వ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించాడు. ద పెయిన్ ఆఫ్ డెత్ హీ ఎండ్యూర్డ్. ఒక భయంకరమైన పాపి పొందవలసిన తీవ్రమైన మరణ వేదన ఆయన పొందాడు. కాబట్టి ఇక మనం పొందాల్సిన అవసరము లేదు. కాబట్టి అందుకనే ప్రకటన గ్రంథాలు ఉంటుంది, ఇక నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని. ఎందుకంటే వారు ఇంకా నరకం మొహం, పాతాళం మొహం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కన్ను తెరిస్తే ప్రభు సన్నిధిలో కన్ను తెరుస్తారు. చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంచబడింది. కాబట్టి క్యాన్సలేషన్ ఆఫ్ ద రెయిన్ ఆఫ్ డెత్. తర్వాత 4వ చూస్తే క్యాన్సలేషన్ ఆఫ్ సిన్స్ పవర్ అని. పాపానికి ఒక బలం ఉంది, ఒక బంధకం ఉంది, ఒక అట్రాక్షన్ ఉంది. రోమాపత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే పాపానికి ఒక శక్తి ఉందని మనకి అర్థమవుతా ఉంది. ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి మీద పనిచేస్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఎలాగో క్రిందకి పడేస్తుందో చూడండి. మనం డాబా మీద కూడా ఎక్కడన్నా పైనుండి మనం కొంచెం అనాలోచితంగా, అంటే మన యొక్క బలాన్ని ఎక్సర్సైజ్ చేయకపోతే ఖచ్చితంగా కిందకి పడిపోతాం, ఒక పాతాళానికి లాగేస్తుంది. అలాగే మరి ఎప్పుడైతే మరి ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు తన పోలికలో మానవుని సృష్టిస్తే తర్వాత ఫస్ట్ మ్యాన్ ఆదాము తన పోలికలో, అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం పోగొట్టుకుని ఆదాము పోలికలో మానవుడిని నెక్స్ట్ జనరేషన్ పుట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రతి మానవుని డిఎన్ఏలో కూడా పాపానికి లొంగిపోయే స్వభావం ఉంది. అంటే ఒక ఇసుక దగ్గర ఒక అయస్కాంతాన్ని పెడితే ఆ ఇసుకలో ఉన్న ఇనుము ఎలా వెంటనే అయస్కాంతానికి టక్కమని అంటుకుంటుంది, దగ్గర వరకు అంటించక్కర్లేదు, కొంచెం దగ్గరికి తీసుకెళ్తే. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంతానికి ఒక అయస్కాంత క్షేత్రం, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి రాగానే ఆ మట్టి, ఆ ఇసుక దాని అంతటా అదే ఆటోమేటిక్ గా ఇనుముకి అయస్కాంతానికి అంటుకుంటుంది. అలాగే మానవుడు కూడా ఆ పాపం యొక్క ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళినప్పుడు వెంటనే దానికి లొంగిపోయే స్వభావం. సో వీ హ్యావ్ ఎవ్రీ ఇంక్లినేషన్ టువార్డ్స్ సిన్ అని. ఈ రోజుల్లో మరి చాలా నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే సోషల్ మీడియాలో భయంకరమైన పోర్నోగ్రఫీ, భయంకరమైన విషయాలు ఇవన్నీ చూసినప్పుడు యూత్ దానికి లొంగిపోతున్నారు. ఎందుకు లొంగిపోతున్నారంటే మన యొక్క డిఎన్ఏలోనే ఆదాము నుండి వచ్చాం కాబట్టి ఆ పాపపు స్వభావము మనలోకి వచ్చింది. కాబట్టి ఎవరైతే ప్రభువుని యాక్సెప్ట్ చేస్తారో, నికోదేముతో చెప్పారు ఆయన, నువ్వు పైనుండి జన్మించావని. పైనుండి జన్మించాడు అంటే ఆ భూమాకర్షణ శక్తి పోకపోయినప్పటికీ పైకి ఎక్కడానికి, ఒక పర్వతం ఎక్కాలంటే చాలా కష్టపడాలి. భూమాకర్షణ శక్తికి అగైనిస్ట్ గా మనం ఫోర్స్ చేయడం చాలా కష్టం. కానీ ఒక లిఫ్ట్ లేకపోతే ఒక ఫ్లైట్ లో వెళ్ళిపోతే అది చాలా ఈజీ అన్నమాట. కాబట్టి దేవుడు మనకి
ఆ యొక్క నూతన జీవాన్ని, పాపాన్ని ఎదిరించే శక్తిని, ప్రభావాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకనే ఆయన అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ నూతనమైన స్వభావం, నూతనమైన ఆత్మ, కాబట్టి మనల్ని పాపాన్ని జయించటానికి మనకి మరి వీలు కలుగజేస్తుంది. మన యొక్క చేతులకి పోరాటము, మన వ్రేళ్లకు యుద్ధము నేర్పువాడు ఆయనే. దేనితో? పాపంతో పోరాటానికి. తర్వాత 5వదిగా చూస్తే మన పాత పాపాలన్నిటికీ కూడా వెల చెల్లించబడింది. కాబట్టి దేవుని న్యాయపీఠం వద్ద మానవుని పాపానికి, సమస్త మానవుల పాపము సిలువు మీద మ్రోయబడింది. మానున ఆయన మోసి ఉన్నాడు. కాబట్టి మానవుడు దేవుని దగ్గర రావడానికి మరి పాపానికి వెల చెల్లించబడింది. కాబట్టి మానవుడికి ఆ పాపాల మీద పాపానికి శిక్షణ పొందవలసిన పని లేదు. ఆయన కోమాలో ఉన్న వ్యక్తికి ఇవన్నీ అర్థం కానట్టుగా, బెనిఫిట్స్ అన్ని అర్థం కానట్లుగా, దాని గురించి మెడిటేట్ చేసి దాన్ని అనుభవించాలి, దాన్ని స్వీకరించాలి, దాన్ని నేను ఎంజాయ్ చేయాలి అని తెలియని వ్యక్తిలాగా మరి చాలా మంది లోకం ఇప్పటికీ ఆ పాపంలోనే ఉంటా ఉంది. కాబట్టి 5 విషయాలు మనము చూసాం. ఏం పనులు జరిగినాయి ఇంకొకసారి చెప్తాను. 1, క్రీస్తు పొందవలసిన శ్రమలు కంప్లీట్ అయినాయి. 2, సాతాను యొక్క అపజయము. 3, మరణం యొక్క ఏలుబడి క్యాన్సిల్ అయింది. మరణమును ఆయన నల్లిఫై చేశాడు. 4, క్యాన్సిలేషన్ ఆఫ్ సిన్స్ పవర్. 5, పాత పాపాలకి వెల చెల్లించబడింది. ఇవన్నీ ఆయన అకంప్లిష్ చేశాడు. ఇప్పుడు ఆ జీవో వచ్చినాక, వేజ్ రివిజన్ జీవో వచ్చినాక ఆన్గోయింగ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో, మనం ఎలాగో వాటిని ఉపయోగించుకుంటామో, ఈవెన్ మన పెన్షన్ లో కూడా మనకి హైక్ ఉంటుంది. ఎవ్రీ మరి బెనిఫిట్ మనం అవైల్ చేసుకునే విధంగా మరి అది ఇవ్వబడుతుంది. అదేవిధంగా మరి ఆన్గోయింగ్ రిజల్ట్స్ ఆఫ్ క్రూసిఫికేషన్ ఏంటంటే చూస్తే, ఇది కూడా చాలా తక్కువగానే చెప్పాను. వాట్ ఆర్ అవర్ బెనిఫిట్స్ అంటే దేవునికి మానవునికి మధ్య అడ్డుగోడ తొలగిపోయి డైరెక్ట్ యాక్సెస్ మనకి వచ్చింది. అందుకనే ఆ యొక్క దానికి సాదృశ్యంగా దేవాలయంలో తెర చిరిగినట్లుగా మనం చూస్తాం. ఇక యాజకులు అవసరం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా, అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున, ఏ సమయంలో అయినా మనం దేవుని కృపాసనం ఎద్దకు చేరి మనం ప్రార్థన చేయొచ్చు. ఆయన మనతో మాట్లాడతారు, మనం ఆయనతో మాట్లాడతాం. కాబట్టి ఒక డైరెక్ట్ యాక్సెస్ మనకి వచ్చింది. అంతేకాదు, మనము మరి రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని విశ్వసించడం వల్ల మనం వీఆర్ మేడ్ రైచియస్. అంటే ఇది వరకు మనము నేరస్తులుగా ఉన్న మన ముద్ర, నేరస్తులకు ఒక డ్రెస్ ఉంటుంది కదా, మనం జైల్లో చూస్తే కనుక వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అయితే అది ఉన్నంత కాలం వాళ్ళు నేరస్తులుగానే పరిగణింపబడతారు. మనం వేసుకునే వస్త్రాలు మన యొక్క హోదాని తెలియజేస్తాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక డ్రెస్ లో ఉంటాడు, లేకపోతే అంటే మన యొక్క రాజు, కింగ్స్ ఒక హోదాలో ఉంటారు. మనం ఇప్పుడు అందరూ దేవుని దృష్టిలో మరి నేరస్తులుగా న్యాయపీఠం ఎదుట, అంటే ఈ లోకంలో మనం మంచి వాళ్ళంగా, ఆఫీసర్స్ గా చాలా డిగ్నిఫైడ్ కనబడచ్చు, కానీ దేవుని యొక్క న్యాయపీఠంలో మన అంతరంగాన్ని ఎరిగిన ప్రభు దృష్టిలో మనందరం నేరస్తులుగా ఉన్నాం. సాధారణ కూడా మనం నేరస్తులుగానే కనబడతా ఉన్నాం. కానీ ఇప్పుడు మన యొక్క డ్రెస్ మారిపోయింది. వీఆర్ మేడ్ రైచియస్. అందుకని 61వ యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, ఆయన మనకు నీతిని వస్త్రముగా ధరింపజేసి ఉన్నాడు. సో మనం వీఆర్ మేడ్ రైచియస్, మనం నీతిమంతులు అయ్యాం. కాబట్టి ఆయన ఎప్పుడు మన నీతిమంతులుగానే పరిగణిస్తాడు. ఒక మాట ఏమందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో మనం కూడా ఆయన దృష్టిలో అంత నీతిమంతులుగా తండ్రి అయిన దేవుడు మనం పరిగణిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది 2వది. 3వ చూస్తే, ఇప్పుడు శత్రుత్వం పోయి, అదే రోమాపత్రిక 5వ వచనంలో, మనం ఇంతకు ముందు దేవునితో విరోధంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయన మనకి చెయ్యలేని భారాలు మన మీద పెట్టాడు. అబద్ధం అనకుండా ఎవరు ఉండగలుగుతాం? కాబట్టి సాతాను మనం చెప్తాడు, దేవుడు కఠినుడు, మనం ఆయన చెప్పుకున్నంత నీతి మనలో లేదు, మనం ఉండలేము. కాబట్టి మనం మొయ్యలేని భారాన్ని ఆయన మీద మోపుతున్నాడని తెలియకుండానే దేవుడు అంటే ఒక విరోధమైన భావం ఉంది. చూడండి, ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఎన్ని మాటలు చెప్తారో, ఎంత దూషిస్తూ ఉంటారు. మరి ఏ దేవుడి మీద కూడా వాళ్ళు అలాగూ దూషించరు. ఎందుకు దూషించరంటే అక్కడ ఆ కంపల్షన్ లేదు, నీతి గురించిన కంపల్షన్ లేదు. కాబట్టి జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చేసరికి మన లోపాలన్నీ బయటపడతాయి, మన అంతరంగ స్వభావం బయటపడుతుంది. అది ఎలాగ జయించాలో తెలియదు కాబట్టి ఆయన్ని ద్వేషిస్తారు. కానీ ఆయన మనల్ని మన అంతరంగంలో తన ధర్మ విధులు రాసి దాన్ని జయించడానికి ఆయన శక్తిస్తాడని, ఆయన్ని అంగీకరిస్తే ఈ యొక్క దీన్ని బయటపడే సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడన్న సంగతి తెలియదు.
కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో మన మధ్యలో అడ్డుగోడ పోయి శత్రుత్వం పోయి దేవునితో మనకి స్నేహం కలుగుతా ఉంది. ఆయన అన్నాడు మీకు స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. తర్వాత 4వ విధంగా చూస్తే మనందరికి మార్టగేజ్ క్లెయిమ్ తెలుసు కదా. కాబట్టి ఆ క్యాన్సిలేషన్ ఆఫ్ సాతాను మన మీద పెట్టిన ఆ మార్టగేజ్ క్లెయిమ్ క్యాన్సిల్ అయిపోయింది. మనం విడుదల పొందాము. మనము సాతాను యొక్క ప్రభావం నుండి, పాపం యొక్క డొమినియన్ నుండి మనం విడుదల పొందాము. 5వది యేసుతో మనకి సహవాస వారసత్వం వచ్చింది. యేసుతో పాటు మనం కూడా సింహాసనం మీద కూర్చుని రాబో 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు మనకి రూలర్షిప్ ఆయనతో పాటు ఏలే అవకాశం మనకి ఇస్తాడని మరి మనకి 150వ కీర్తనలో కూడా మనకి ఆ మాట 149వ కీర్తనలో కూడా ఉంది. కాబట్టి అవర్ పొజిషన్ ఈజ్ ఎలివేటెడ్ టు హెవెన్లీస్ అంటే అమాంగ్ డెమన్స్. సాతాను మీద దయ్యాల మీద కూడా అధికారం మనకు దేవుడు అనుగ్రహించాడు. మనం ఆ మాట చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన తనతో పాటు మనల్ని కూర్చుండబెట్టాడు. అంటే ఇప్పుడు పొజిషనల్ గా మనం మన ఇంట్లో ఉన్నప్పటికీ పొజిషనల్ గా వీఆర్ సీటెడ్ విత్ జీసస్ క్రైస్ట్. అందుకని అనేక మంది దయ్యాలు నిలబడతారు, అనేక మంది రోగాలు స్వస్థపరుస్తారు. వాళ్ళు ఏం చెప్తే దేవుని యొక్క అధికారం పొంది దేవునితో పాటు సహవారసులుగా మరి మనము పిలువబడే భాగ్యం మనకిచ్చారు. కాబట్టి ఇవన్నీ ఆన్ గోయింగ్ రిజల్ట్స్. అయితే ఇవన్నీ మన విశ్వాసంతో స్వతంత్రించుకుని సాధకం చేసుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కగా ఈ యొక్క 6వ మాట వివరించినందుకు మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. సో చివరికి వచ్చేసామండి మనం 7వ మాటకి. సో 7వ మాటకు సంబంధించినటువంటి బైబిల్ వాక్యం లూకాసు వార్త 23:44-46 సిద్ధపడవలసిందిగా విజ్ఞప్తి. సో ఈలోగా ఒక పాట, ఒక చరణం పాడిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి విజయలక్ష్మి గారు ఈ యొక్క వాక్యదానంలోకి మనల్ని నడిపిస్తారు. 2వ చరణం పాడుకుందామండి. ఈ ప్రేయర్ కు మరి చివరి పాటగా 7వ మాట ధ్యానానికి ముందు చివరి సాంగ్. మరి దేవుని ప్రేమ కోసం అందరం కలిసి ఆ దేవుని పాడి స్తుతిద్దాం. నరులకై నర రూపమైన ప్రేమ పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ. నరులకై నర రూపమైన ప్రేమ పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ. దొంగలకు వ్యభిచారులకును క్రూరులకు నరహంతకులకు, దొంగలకు వ్యభిచారులకును క్రూరులకు నరహంతకులకు మనుజులివ్వని మధురమైన ప్రేమ. కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా యేసయ్యా, నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా, నీదు ప్రేమకు సాటిరారయా ఎవ్వరు. పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా యేసయ్యా, నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చివరి మాటకు సంబంధించినటువంటి బైబిల్ వాక్యాన్ని లూకాసు వార్త 23:44-46 సిద్ధపడినటువంటి వారు చదివి వినిపించవలసిందిగా విజ్ఞప్తి. లూకాసు వార్త 23. అప్పుడు చదవండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమైను, అది మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మిను. సూర్యుడు అదృశ్యుడాయిను, గర్భాలైపు తెర నడిమికి తిరిగిను.
అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్ను. ఆయన ఇలాగును చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగింది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు అని చెప్పి దేవుని మహింపరచెను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యలో విజయలక్ష్మి గారు ఉన్నారు. సో 7వ మాటకు సంబంధించినటువంటి ధ్యానంలోకి మనల్ని నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓవర్ టు యు అండి. అందరికీ ప్రైజులాడండి. ఇంతవరకు మనము సిలువలో పలికిన 6 మాటల గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు 7వ మాట మనం నేర్చుకొని పోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ వాక్యం కూడా ప్రవచనాత్మకంగా కీర్తనలు 31:5లో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అని మరి దావీదు గారు ప్రవచనం ద్వారా తెలియచేయడమైంది. అలాగే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిచర్యను మొదలు పెడుతూ ఫస్ట్ మాటగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఫస్ట్ మాటగా ఆత్మ విషయంగా మాట్లాడారు. అలాగే చివరి మాటగా కూడాను తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అన్నట్లుగాను మరి ఆత్మ విషయమైన మరి ఆ ప్రాముఖ్యతను మరి భారమును మరి ఈ మాటల ద్వారా మనకి తెలియజేయబడుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడానికి తండ్రి అయిన దేవుని ద్వారా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మరి దాని ద్వారా మరి ద్వారా ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. మరి ఆ ప్రణాళిక నెరవేర్పు కూడా జరిగి యోహాను 17:4 ప్రకారం మరి యేసుక్రీస్తు వారు తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ అధ్యాయం అంతా కూడాను మన గురించి, అలాగే శిష్యుల గురించి, మరి ఆయన చేసిన పనుల గురించి యోహాను 17వ అధ్యాయం కంప్లీట్ గా ఒక తండ్రి దేవునికి చేస్తున్న ప్రార్థన. అందులో 4వ వచనంలో, చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని, అంటే కంప్లీట్ గా చేసేసాను అన్నట్లుగాను అది చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత మరి గొప్ప కేక వేసి అని ఇక్కడ రాయబడి ఉంది కదా. అప్పుడు ఏమైంది? మత్తయి 27:51లో చాలా క్లియర్ గా మత్తయ్య గారు రాశారు. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇంత ఆ కార్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అంధకారం. మరి ప్రకృతి విలపించింది, మరి భూమి బద్దలైపోయింది. అలాగే మరి సమాధులు తెరవబడతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, సూర్యుడు గతి తప్పాను, సూర్యుడు మరి అదృశ్యమాయనట. అంతటి ఆ కార్యం జరిగింది. అలాగే ఇప్పుడు మనం 7వ మాట నేర్చుకుంటున్నాం కదా. 7 అనే నంబర్కి చాలా ప్రాముఖ్యత మనకి కనబడుతూ ఉంది. సంపూర్ణత కలిగిన నంబర్ అది. ఈ మన ఆదికాండంలో చూసుకుంటే సృష్టి క్రమం అంతా కూడాను 6 రోజుల్లో పూర్తి చేసి సమాప్తం చేసి 7వ రోజున మరి దేవుడు విశ్రమించినట్టుగా చూస్తున్నాం. అదే సింబాలిక్ గా 6 మాటలు సిలువ పైన పలికి సమాప్తం చేసి 7వ మాటగా ఆయన ఆత్మను దేవునికి అప్పచెప్తూ ఆయన విశ్రమించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి ఆత్మ శరీరము, మరి నా ఆత్మను అని అన్నారు కాబట్టి ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి మనం చూసుకుందాం. ఆదాముని దేవుడు మంటితో చేసినప్పుడు ఆయన నేల మంటితో మరి బొమ్మనుగా చేసి ఆయన ఊపిరిని నరుని నాసికలో ఊదగా నరుడు జీవాత్మ ఆయన. సో దేవుని నుండి వచ్చిన ఆత్మ అది. అట్టి మానవుడు పాపం చేసి మరణాన్ని సంప్రాప్తించుకున్నాడు. ఆయన ఇప్పుడు మొదటి ఆదాముగా ఆయన జీవించే ఆత్మ అయితే మరి ఆయన ద్వారా మనమందరం కూడాను పాపులమైతే మనల్ని రక్షించడానికి జీవింపచేయు ఆత్మగా మనం ఇప్పుడు ఏంటంటే ఆదాం గారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది ఏదైనా వనంలో. ఏంటది?
ఆ ఫలము తింటే నువ్వు నిశ్చయంగా చత్తు అని దేవుడు చెప్పారు. అయితే మరి ఆదాం గారు చనిపోయారా? లేదు కదా. దేవుడు చెప్పింది ఏంటంటే అది ఒక స్పిరిచువల్ డెత్ అనే విషయాన్ని. అట్లాగా మనందరము కూడాను మరి పాపంలో పడి మనము కూడాను అటువంటి మరి ఆ స్పిరిచువల్ డెత్ని పొంది ఉండగా మరి జీవింపచేయు ఆత్మ అయిన యేసుక్రీస్తు ఆయన చేసిన శిలువ యాగం ద్వారా మన పాపాలకి శాపాలకి విడుదల మరియు ఆయన విశ్వసించట ద్వారా మనకి నిత్య జీవము సంప్రాప్తమైంది. ఇక ఆత్మను అప్పగించుకోవడం గురించి మనం ఒక్కసారి ధ్యానిద్దాము. ఈ ఆత్మను అప్పగించుకోవడం అనే కార్యక్రమం యేసుక్రీస్తు వారైనా మనం కూడా చేయాలి. మనం కూడా చేయాలి. మరి పేతురు గారు రాసిన 1వ పత్రికలో 4:19 సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. మనకి అది మనము కూడా సృష్టికర్తకు మన ఆత్మల్ని అప్పగించుకోవాలి. అది ఎలా ఉండాలి? సత్ప్రవర్తన గలవారే. ఇప్పుడు మనం ఆదాం ద్వారా చేసిన పాపం వలన మనం కూడా పాపులమైపోయి మన ఆత్మ మరి మరణ స్థితిలో ఉండగా జీవింపచేయ ఆత్మను ధరించి మరి యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయన ద్వారా నడుచుట ద్వారా మనము మరలా దేవుని ఆత్మని పొందుకొని మరి మనం ఆయనకి మన ఆత్మని అప్పగించుకొనవలసిన వారమై ఉన్నాం. తద్వారా మనము కూడా నిత్య జీవము మరి దేవునితో సహవాసం కలిగి జీవిస్తాం. అయితే మరి ఎప్పుడు అప్పగించుకోవాలి? ఆ ప్రశ్న వేసుకుంటే మన మరణం మనకి తెలియదు. కాబట్టి జీవిస్తూ ఉన్నప్పుడే సత్ప్రవర్తన కలిగి నీతిగా నిజాయితీగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తూ మనం జీవించడం ద్వారా మరి మనం ఎప్పటికప్పుడు మనల్ని పరీక్షించుకోవటం ద్వారా సత్ప్రవర్తన కలిగి మరి దేవునికి మన ఆత్మను అప్పగించిన వారమే ఉంటాం. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మనల్ని ఎవరు మోస్తారో తెలియదు. మనము ఎవరి చేతుల ద్వారా భూస్థాపితం అవుతామో కూడా మనకి తెలియదు. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. మనము మన ఆత్మను దేవునికి అప్పగిస్తే ఖచ్చితంగా మనం దేవునితో ఉంటాము. అలాగే అట్టి కృప మనందరికీ తండ్రి అయిన దేవుని ద్వారా మరి యేసుక్రీస్తు వారి ద్వారా మనకి మరి కలుగులాగిన మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ శిలువ ధ్యానాల ద్వారా మనందరికీ మరి మంచి ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కగా చాలా ప్రాక్టికల్ గా మన బాధ్యతను గుర్తు చేస్తూ 7వ మాటను ముగించారు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. సో ప్రియులారా, ఈనాటి దినము గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం మొట్టమొదటిసారిగా 7 వాక్యాలు మనం ధ్యానించగలిగాం. LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున మనం అందరం కూడా ఈ విధంగా ఉదయకాలం నుంచి వేచి ఉండి నిరీక్షిస్తూ ఆయన సన్నిధిలో వెయిట్ చేస్తూ ధ్యానించినటువంటి 7 మాటలను బట్టి దేవునికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇవాళ 7 మంది చాలా మంచిగా 7 మాటలను వివరించారు. వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మొదటి మాట నాగరాజు గారు, 2వ మాట మాథ్యూస్ గారు, 3వ మాట దొరబాబు గారు, 4వ మాట చంద్రశేఖర్ గారు, 5వ మాట అబ్రామ్ గారు, 6వ మాట ప్రియదర్శిని గారు, 7వ మాట విజయలక్ష్మి గారు. వీరందరికి కూడా వందనాలండి. ఆ విధంగానే మొదటి నుంచి చివరి వరకు మధ్య మధ్యలో పాటల ద్వారా దేవుని యొక్క సందేశాన్ని మనకు వినిపించినటువంటి మౌనిక, సందీప్ ఇద్దరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ టైం. ఆ విధంగానే మొట్టమొదటిగా ఓపెనింగ్ ప్రేయర్ చేసినటువంటి ఎస్తర్ బెనర్జీ గారికి, క్లోజింగ్ ప్రేయర్ చేయబోతున్నటువంటి డానియల్ గారికి కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా మనం మంచిగా ఈ యొక్క ఆరాధనను ముగించుకోగలుగుతున్నాం. దాన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుందాం. రేపటి దినం యథావిధిగా మనకు 6 గంటల ఆరాధన మనకు ఆన్లైన్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో క్రాస్ వాట్ ఇట్ మీన్స్ టు మీ అనే అంశం పైన మనలో ఉన్నటువంటి 3-4 ఒక 10 నిమిషాలు వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకుంటారు. దయచేసి గొప్పగా మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి విరివిగా పాల్గొనాలని చెప్పి మీ అందరూ కూడా ప్రభు పేరట విన్నపం చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికై సహకరించేటువంటి డివిజన్ లీడర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా మాథ్యూస్ గారికి, విక్టర్ గారికి, అనుపమ గారికి, అట్లాగే సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం.
ఇంతటితో ఈ యొక్క ఉదయకాలపు శిలువ ధ్యానాన్ని మనం ముగించుకుందామండి. తర్వాత మనందరం కూడా మన చర్చెస్కి వెళ్తామేమో. సో దయచేసి ఒకరినొకరు ప్రార్థనలు ఎత్తి పెట్టుకుందాం. ఈనాటి యొక్క ధ్యాన కాలాన్ని ముగించుకుంటూ మనం ప్రార్థనలో ఈ యొక్క దినానికి సెలవు తీసుకుందాం. మన మధ్యనటువంటి టిఐబి డానియల్ గారు క్లోజింగ్ ప్రేయర్ బెనడిక్షన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. డానియల్ గారు ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టినైనా మీకే వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన కాలం అంతట్లో క్షేమకరమైన దినములు మాకు అనుగ్రహించి ఈ యొక్క నూతనమైన దినములు మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ శుభ శుక్రవారం అందు మా ప్రభువా, శుభోదయంలో మా ప్రభువా, మేమందరం కూడా కూడి నాయన తండ్రి, మీరు సిలువలో పలికిన తండ్రి ఆయన ఆ యొక్క 7 మాటలను గురించి మా ప్రభునైనా ధ్యానించుకుంటున్నాయినా మాకు అనుగ్రహించిన తండ్రి ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, మరి బిడ్డలు మా ప్రభునైనా బ్రదర్ నాగరాజు గారు, బ్రదర్ మ్యాథ్యూస్ గారు, దొరబాబు గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, అబ్రహాం గారు, సహోదరి ప్రియదర్శిని గారు, సహోదరి విజయలక్ష్మి గారు, తండ్రి ఆయన 7 మాటలను కూడా నాయన చక్కగా నాయన తండ్రి మరి వివరించారు మా ప్రభా. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి మా ప్రభా. ఇంకను నాయన మీ రాజ్యవ్యాప్తిలో బలమైన పాత్రలుగా నాయన మీ బిడ్డలు వాడబట్టుకునే సహాయం దయచేయండి మా ప్రభా. నాయన తండ్రి, గొప్ప దేవా, ఇదిగో తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మరి కుటుంబాలను మీరు దీవించండి. అదేవిధంగా LICPF లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మరి అందరూ కూడా తండ్రి మీ చిత్తమైతేనైనా రాబో దినముల్లో అందరూ కూడా మరి పాల్గొనట్టుకునైనా మీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి. ఈ పరిచర్య అంతకంతకునైనా విస్తరించుటకు, అభివృద్ధి చెందుటకునైనా మీ కృపా సహాయం దయచేయండి. ఈ వేదికను ఏర్పాటు చేసిన బ్రదర్ ఇజ్రాయెల్ గారిని, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మా ప్రభునైన తండ్రి. గొప్ప దేవా, ఇదిగో తండ్రి అయినా మరి ప్రపంచం అంతా కూడా నాయన తండ్రి ఈ దినము మా ప్రభునైనా మరి మీ శిలువ ధ్యానములు తనైనా జరిగిస్తుండగానైనా ప్రతి చోట ప్రతి స్థలంలో తనైనా తండ్రి నాయన మీరే ఉండి ఆయన మీ ప్రజలతో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం ప్రభా. నాయన గొప్ప దేవా తండ్రి, ఈ కూడికి ఆద్యంతంలో నాయన మీ యొక్క ఆత్మ అధ్యక్షతలో నాయన నడిపించారు మా ప్రభా. నాయన మీ తోడ్పాటునిచ్చారు మా ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు అభిషేకించి నాయన మాట్లాడారు మా ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మమ్మల్ని అందరినీ కూడా తనైనా మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దిన ఆశీర్వాదాలతోనూ దీవెనలతోనూ మమ్మల్ని అందరినీ కూడా నింపి పంపమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడును అయిన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి కృపలో నడిపించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ బైబిల్ రీడింగ్స్ చదివినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ ప్రేయర్స్. రేపటి దినం మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి పరదేశ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.